ప్రభు మనకి సిద్ధపరిచిన ఆహారాన్ని, ప్రభు బలారాధనను, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని పానం చేసి ఆయన శరీరాన్ని భుజించాం. అది ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. కాబట్టి శ్రేష్టమైన సమయాన్ని, విలువైన సమయాన్ని ముందుగా శ్రేష్టమైన దానికి ఇచ్చాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్నవారు దేవుని గారిని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ గ్లాసులు తీసుకురావటానికి వాక్యం వినే ముందు మీకు మనవి, గ్లాసులు తీసుకురావటానికి రోడ్డు మీదకి వెళ్ళాను నేను ఒక అరగంట ముందు. అంటే అరగంట అంటే 8:30కి పెద్దోడిది వాడు నవ్వుకొని పంపిస్తే లేట్ అవుతుందని నేను వెళ్ళాను. ఏం జనమో రోడ్డు మీద కొంట్ల కాడ. ఇక వాడిని పంపించి గ్లాసులు ఇమ్మంటే లేట్ అవుతుందని నేను బండి మీద కూర్చున్నామని బండి ఆపి నేను వెళ్ళి అడిగి గ్లాసు నాకైతే తొందరగా ఇస్తాడు. అలాగే తొందరగా ఇచ్చాడు నాకు గ్లాసు. జనం ఉన్నారు అక్కడ, టైం అవుతుంది. కొంతమంది ఎందుకో మరి ప్రార్థనకు రావటానికేమో సందేహం, ఇక దేనికి సందేహం లేదు, తప్పదు అనుకుంటున్నారు. మరి ప్రార్థన కూడా తప్పదు అనుకోవచ్చు కదా. పనులు చేసుకుంటూ తప్పుద్దా, ఉద్యోగం చేసుకుంటూ తప్పుద్దా, కూరగాయలకు వెళ్తాం తప్పుద్దా? తప్పుద్దండి. మరి ఇదైతే తప్పుద్దా? ఇది తప్పుకుంటుంది. ప్రశ్నలో దీనికైతే తప్పించుకోవచ్చు, దానికైతే ఇదేమో వారానికి ఒకసారి ఒక 2-3 గంటలు, అది ప్రతిరోజు కదండి. ప్రతిరోజు ఏ పని చేసుకోకపోతే సాగుద్దమ్మా? జరుగుద్దా? కనీసం వంట పని చేసుకోవాలంటే వంటకి కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళాలి, బయటికి కిరాణా సరుకులకి వెళ్ళాలా, పాలు తెచ్చుకోవాలా, కనీసం నీళ్ళు కూడా బయట దగ్గరే కదా వచ్చేది. ఎటు నుంచైనా వస్తుంది. ఇప్పుడు మనం అగ్నిగుండంలో ఉన్నట్టుంది. వాతావరణం గురించి కాదు, ఉన్న పరిస్థితులు. అగ్ని 7 అంతలుగా మండుతుంది ఇప్పుడు. అంటే ఆ అగ్ని సాతానుగాడి అగ్ని 7 అంతలై. మరి ఆ పాట పాడినప్పుడు మీరు ఏం ఊహించుకున్నారని అడుగుతారు అనుకున్నాను. నేను అడగకుండా కానీ మీకు నేనే వివరణ ఇచ్చాను. ఆ పాట అందుకనే ఎందుకో పొద్దు నుంచి లేచేటప్పుడే నా హృదయాన కొలువైనని పాట పాడుకుంటాను. అగ్ని 7 అంతలుగా మండుతుంది బయట. ఎండ అగ్ని కాదు, కరోనా అగ్ని 7 అంతలుగా. ప్రెస్లో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. ఎఫెసీ పత్రిక. దేవుని నామాన స్తోత్రాలు కూడా వచ్చి మీ అందరికి వందనాలు చెప్పండి. ఇందాక వందనాలు మళ్ళీ ఒకసారి చెప్తే ఉంటుంది, చెప్పలేదు అనిపిస్తుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు చదువు. 9-10 వచనాలు చదువుతున్నాడు. 8 నుంచి చదవమ్మా. 8 నుంచి. మీరు పూర్వము చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వలె నడుచుకుంది. చాలా. ఇప్పుడు చదివిన వాక్య భాగాలలో ఈ 3 వచనాలలో మీరు మనం గమనిస్తే మనతో ఈ 3 వాక్య భాగాలు అంటున్నటువంటి మాట ఏంటంటే, పూర్వం మనం చీకటి అయి ఉన్నాం. అంటే చీకటి కార్యక్రమాలకు, క్రియలకు మనం సన్నిహితంగా వాటితో మిళితమై మన జీవితాలను మలినంగా చేసుకొని మన జీవితాలకు ఒక మనుగడ అనేది లేనటువంటి పరిస్థితుల్లో ఉండగా ప్రభు మనల్ని
తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. పిలుచుకున్న ప్రభువు దగ్గరికి మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు మన జీవితాలలో ఉన్న చీకటి పోయింది, మనలో వెలుగు ప్రారంభమైంది. మనలో వెలుగు ప్రారంభమైనటువంటి ఆ మరుక్షణములోనే మన జీవితంలో ఏది మంచో ఏది చెడో అర్థమైంది. ఇక చెడువన్నీ విడిచిపెట్టాం, మంచివన్నీ చేయటం ప్రారంభించాం. అదే వెలుగు ఫలం. చెడుని విడిచిపెట్టాం. సినిమాలు కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, మద్యపానం కావచ్చు, ధూమపానం కావచ్చు, దోసన మాటలు కావచ్చు, మొత్తం మీద ఏది మంచిది కాదో అవన్నీ మన జీవితాలలో నుండి తొలగిపోయాయి. మన జీవితంలో మంచి అనేది ప్రారంభమైంది. ఆ మంచి ఏమిటంటే సమస్త విధములైన మంచి, సమస్త విధాలుగా మంచి అనేది కొట్టొచ్చినట్టుగా మన జీవితాలలో ప్రత్యక్షమవుతూ వచ్చింది. కొట్టొచ్చినట్టుగా అది కనబడుతూ వచ్చింది క్రియారూపకంగా. సమస్త విధాల మన జీవితంలో మంచి ప్రారంభమైపోయింది. మంచి ప్రారంభమైపోయింది. ఇప్పుడు మనం వెలుగై ఉన్నాం ప్రభువునందు. పూర్వం మనం చీకటే ఉన్నాం అని. వెలుగై ఉన్నాం అనే దానికి ఏమిటంటే నిదర్శనం, సమస్త విధాల మనం అన్ని మంచి పనులే చేస్తాం, చెడు పనులు ఏమి చెయ్యం. చెడు పనులు ఏమి చెయ్యం. మనం చేయటానికి మనకు చేతులు రాదు, అబద్ధం ఆడటానికి నోరు రాదు, దోషుల మాటలు మాట్లాడటానికి మనం సాహసించలేం, తెగించలేం, మన నోట రాదు కూడా. ఈ విధంగా ఏది చేసినా కానీ ప్రతి విషయంలో మనం ఆ మంచిని, ఆ మంచితనాన్ని ప్రత్యక్షపరిచేటట్టుగా ప్రభు సొత్తుగా మార్చబడిపోయాం మనం. ప్రభు తన సొత్తుగా, తన సాధనాలుగా, ప్రభు తన పాత్రలుగా మనం వాడుకుంటున్నాడు. ఆయన వాడుకుంటుంటే మన జీవితంలో సమస్త విధాల మంచితనం కనపడుతుంది. అదే వెలుగు ఫలం. అదే వెలుగు ఫలం. వెలుగు ఫలం. రెండోదిగా నీతిని చేస్తాం, నీతి నెరవేరుస్తాం మనం. మూడోదిగా సత్యం. నాలుగోదిగా సత్యంలో కనపడుతుంది సమస్త సమాధానం అని మరో చోట ఉంటుంది. ఈ విధంగా మనం వెలుగై ఉన్నాము కనుక, వెలుగై ఉన్నాము కనుక, వెలుగు ఫలాలతో ఉన్నాము కనుక, వెలుగు ఫలాలు మనలో ఫలిస్తున్నాయి కనుక మనము ప్రభుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల్లాగా నడుచుకుంటున్నామా లేదా అని మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. ప్రజలో ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. పూర్వం నేను చీకటి, ఇప్పుడు నేను వెలుగు ప్రభునందున్నాను. నేను వెలిగించబడ్డాను. నేను నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆగిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన మన దీపాలు ప్రభు వెలిగించున్నాడు. మనం వెలుగై ఉన్నాం ప్రభువు నందు. వెలుగై ఉన్నాము కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించు.
మనం వెలుగై ఉన్నాం కనుక మన వెలిగించినటువంటి ప్రభువు కూడా వెలుగై ఉన్నాడు. ఆ వెలుగైనటువంటి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ఏది ప్రీతికరమైనదో, మన ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించి, ఏం చేశాడు? పరీక్షించి. ఎప్పుడైనా పరీక్షించావా? పక్కింటి వాళ్ళు పరీక్షిస్తావు, వాళ్ళకి ఏదంటే ఇష్టమో. 6 నెలలకి వాళ్ళకున్న ప్రీతులన్నీ నీకు తెలిసిపోతాయి. 6 నెలలు అక్కర్లేదు, 6 రోజులు చాలు. పక్కింటి వాళ్ళకి ఏది ప్రీతికరమో 6 రోజులకే. ఎప్పుడైనా ఈ ట్రాన్స్ఫరింగ్ జరుగుతుంది చూడండి, అదే కిరాయిలకు ఉండేటప్పుడు ఇల్లులు మారుతారు చూడండి. మారినప్పుడు అదే షిఫ్ట్ అయినప్పుడు ఈ అపార్ట్మెంట్లు లేకపోతే పక్కన ఎక్కువగా 4-5 ఇళ్ళు ఉన్నాయనుకోండి. ఆ ఇళ్ళ మధ్యలోకి ఎవరైనా ఒక ఖాళీ చేసి ఇంకొకరు వచ్చుతూ ఉన్నప్పుడు ఇలా ఒక పక్కన ఒక జాగ్రత్త ఉంటారు కదండి. ఇలాంటి సమయాల్లో ఈ వచ్చిన వాళ్ళకి ఏది ప్రీతికరమో వాళ్ళు తెలుసుకుంటారు, పరీక్షించేస్తారు. వారంలో పరీక్ష చెప్పేస్తారు పసిగట్టేసి. మీరు ఎక్కువ బిర్యానీ తింటారనుకుంటా అని అంటారు పక్కోళ్ళు. ఏ అంటే వాసనలు పసిగడతారు. మీరు ఎక్కువ నీసు తింటారనుకుంటా, ఆ నీసుని పసిగడతారు, పరీక్షిస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వాసన పసిగట్టి వాళ్ళని అడిగితే వీళ్ళు కూడా బాగా ఇష్టం అనుకుంటా అని చెప్పి వీళ్ళు వండుకున్నప్పుడు వాళ్ళకి, వాళ్ళు వండుకున్నప్పుడు వీళ్ళకి పంచుకుంటారు, షేర్ చేసుకుంటుంటారు. ఇట్లా పరీక్షించి, మంచిదే తెలుసుకోవటం మంచిదే, ఆ విధంగా కలిసి ఉండటం మంచిదే. మరి ప్రభువుతో మనం కలిసి ఉంటున్నాం, ప్రభువుతో సహవాసం చేస్తున్నాం, ప్రభువుతో ఏకమై ఉన్నాం మనం. మరి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో ఎప్పుడైనా నువ్వు పరీక్షించి తెలుసుకున్నావా? ఎంత కాలం నుండి ఆయనతో నువ్వు సహవాసం చేస్తున్నావు, స్నేహం చేస్తున్నావు, ఏకమై ఉన్నావు అని అంటే 3 అంటావు, 2 అంటావు, 5 అంటావు, 6 అంటావు. ఇంకా చెప్పాలంటే మా తాత ముత్తాతలుగా నుంచి నేతులు తిన్నారు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు మేము పుట్టు క్రైస్తవులు అంటావు. ఆమేన్. మా తాత ముత్తాతలుగా నుంచి నేతులు తిన్నారు, వాళ్ళు తింటే వీళ్ళ మూతు వాసన చూడితే వీళ్ళకి ఏమి నెయ్యలేదు, ఇప్పుడు వాసన ఎట్టొస్తుంది అన్నట్టు మేము పుట్టుక క్రైస్తవులమై అన్నట్టు కూడా కొంతమంది ఉంటారు. కానీ పుట్టుక క్రైస్తవులే కానీ క్రీస్తుతో సహవాసం లేని వారు, క్రీస్తుతో ఏకమై ఉండనటువంటి వారు, క్రీస్తుతో ఏకమై ఏక శరీరమై క్రీస్తుతో సహవాసం కలిగి ఉన్నవారే అయితే క్రీస్తుకి ఏది ప్రీతికరమో పరీక్షించి తెలుసుకుంటారు. పరీక్షించి ఏం చేస్తారండి? తెలుసుకుంటారు. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరేమీ అనుకోకుండా ఉంటే, మీతో సహవాసం చేసే వాళ్ళకి ఏది ప్రీతికరం మీకు తెలీదు? మీతో స్నేహం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏది ప్రీతికరమో ఏది ఇష్టమో తెలియదు. మీకు తెలీదు. అసలు మీకు ఎవరు స్నేహమే లేదురా, ఎవరితో స్నేహమే లేదా అన్నట్టుగా ఉన్నారు. తెలీదా అంటే ఎవరితో స్నేహం లేదా? పోనీ సంఘస్థులతో స్నేహం ఉందా మీకు? సంఘస్థులైనటువంటి విశ్వాసులతో స్నేహం ఉందా? స్నేహం ఉందా? ఓ అక్కకి ఈ సిస్టర్కి పువ్వులంటే ఇష్టం అనుకుంటా.
ప్రార్థనకు వస్తున్నా పువ్వులు పెట్టుకొస్తుంది అని అనుకోరు? అనుకోలేదా? పువ్వులు అంటే అనుకోదా? అనుకోలేదు. ప్రజలో అనుకోదా? అంటే మీకు ఇష్టమే కానీ పెట్టుకు రాలేదనమాట. అది అనుకోలేదంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? పెట్టుకుని వస్తున్నా పక్కన ఉన్న సిస్టర్, ఓ సిస్టర్ పెట్టుకుని వస్తున్నా, నీకు ఆ ప్రశ్న రాలేదు అని అంటే నీకు ఇష్టమే అని. ఆ ప్రశ్న రాలేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు సరే, మీకు కూడా ఇష్టం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు కూడా ఇష్టమేనా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంది ఎట్టున్నారు? ఏంది దేనికి చేతులు ఎత్తేది లేదు. ప్రజలు సరే, నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ ప్రశ్న ఇందాక నేను చేయలేదు. నేను నాకు ఇష్టం లేదండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఇష్టం లేదన్న, ఇష్టం అంటే మరి ఇష్టం అంటే వచ్చే ఆదివారం నుంచి కూడా పెట్టుకొచ్చేయండి. ఇష్టం అంటే, ఇష్టం లేకపోతే పెట్టుకురాక. ప్రశ్న ఓకే మంచిది. పరీక్ష ఈ విధంగా పక్కనున్న ఓ సహోదరుతో మనం సన్నిహితంగా ఉన్నప్పుడు ఆమెకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం కాదో ఇచ్చే మనం పసిగట్టమండి. ఒక బ్రదర్తో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు ఆ బ్రదర్కి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం కాదో ఇచ్చే పసిగడతాం మనం. అతను రాజకీయం అంటే ఇష్టమా, దేవుడు మాటలంటే ఇష్టమా అనేది ఇచ్చే పసిగడతాం. దేవుడి మాటలు ఇష్టపడే వాళ్ళు ఎవరు, లోక సంబంధమైన ఇష్టపడే వాళ్ళు ఎవరు, రాజకీయం ఇష్టపడే వాళ్ళు ఎవరు అనేది ఇట్టే మనం పసిగడతాం మనం. ఓ 10 నిమిషాలు మనతో మాట్లాడితే చాలు. వారం అక్కర్లా, ఓ 10 నిమిషాలు మనతో మాట్లాడితే చాలు. వాళ్ళతో మనం మాట్లాడితే చాలు, మనల్ని పసిగడతారు వాళ్ళు. వీళ్ళు నోరిప్పుడే దేవుని గురించి చెప్తారు, రా బాబు వెళ్ళు. వీళ్ళు మత మార్పిడి చేస్తారు, ప్రభు వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో అని కూర్చోకూడదు వీళ్ళ దగ్గర అనుకుంటారు కొంతమంది. ఎందుకు మన ప్రభు మాటలు చెప్పడం అంటే ఇష్టం కాబట్టి ఆ ప్రభు మాటలు చెప్తామని మన దగ్గరికి రారు. వచ్చినా కానీ ఏదో వచ్చిన పని తొందరగా చేసుకుని వెళ్ళిపోతారు. ఇష్టం లేనటువంటి వాళ్ళు ఇట్లా పసిగట్టేస్తారు, గుర్తుపట్టేస్తారు. మరి ఈ రోజున మనం ప్రభుతోటి సంవత్సరాలుగా నెలలుగా సహవాసం చేస్తున్నాం. మనం ఆయన అందున్నాం, మనం వెలుగా ఉన్నాం. వెలుగైనటువంటి మనం మన ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి ఏం చేసండి, పరీక్షించి ఆ పరీక్షించిన దాని ప్రకారం వెలుగు సంబంధంలా నడుచుకోవాలట. పరీక్షించడం మాత్రమే కాదు, ఆయనకి ఏది ప్రీతికరమో అది చేస్తూ నడుచుకోవాలంట. ఈ రోజున ఆయనకి ప్రీతికరమైన వాటిలో 4 నేను మీకు చెప్తాను. ప్రీతికరమైన వాటిలో ఆమేన్ 4 చెప్తాను మీకు. ప్రైస్లో సరే, ఇది చెప్పే ముందు ఒక మాట. యోహాను సువార్త 12వ అధ్యాయం 35, 36. అందుకే యేసు ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండదు, చీకటి మిమ్మను కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగుండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడ పోవచ్చున్నాడో ఎరుగుడు. మీరు వెలుగు సంబంధులన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇప్పుడు మీరు వెలుగునందు విశ్వాసం ఉంచిన వారిగా వెలుగునందుకు వచ్చారు. ప్రభునందు వెలుగై ఉన్నవారిగా ప్రభునందు ఉన్నారు ఇప్పుడు. కానీ చీకటి సంబంధమైనటువంటి వాడు, చీకట్లో ఉన్నవాడు
తాను ఎక్కడికి పోతున్నాడో తనకు తెలియదు. కానీ మీరు తెలిసి వచ్చారు ఇక్కడికి. ఎక్కడ పోతున్నారో తెలిసి వచ్చారు. మీన్ కొంతమంది అంటారు, నేను ఊరికి అక్కడికి అలా వెళ్ళాను, అలా వెళ్ళగానే ఆయన పిలిచాడు, ఆయన పిలిస్తే నేను అడిగిపోయాను, ఎటు తాడి చెట్ల కింద పోయాను అని అంటారు. నేను ఊరికే అలాగ వెళ్ళాను, ఎక్కడ పోతున్నాడో తెలియదంట. చీకటిలో ఉన్నవాడు తను ఎక్కడికి పోతున్నాడో తెలియదంట. నేను ఎక్కడ పోతున్నాను, కానీ మీరు ఎక్కడికి వచ్చారో మీకు తెలిసి వచ్చారు. మీరు ఎక్కడికి వస్తున్నారో తెలిసి వచ్చారా లేదా? చీకటిలో ఉన్నవాడు తను ఎక్కడికి పోతున్నాడో, తను ఎక్కడ నడుచుచున్నాడో తెలియదంట. నేను మొలల్లో నడుస్తున్నానా, నేను నష్టంలో నడుస్తున్నానని తెలియదట. కానీ మనం మాత్రం, మీరు మాత్రం వెలుగు సంబంధుల్లాగా మీరు ఎక్కడికి వస్తున్నారో, మీరు ఎక్కడ నడుస్తున్నారో, మీరు ఎక్కడ నడవబోతున్నారో తెలిసి వచ్చారు. మీరు ఆమేన్. మీకు తెలిసి వచ్చారు. తెలిసి వాళ్ళకి తెలియదంట. తెలియకుండానే చీకటిలో ఉన్నవాడు ఎక్కడ నడుస్తున్నాడో, ఎక్కడికి పోతున్నాడో, నష్టంలోనికి పోతున్నాడా, కష్టాల్లో పోతున్నాడా, మొలల్లో పోతున్నాడా, రాళ్ళల్లో పోతున్నాడా, బాధలోకి పోతున్నాడా, ఎక్కడ పోతున్నాడో తెలియదంట. తెలియకుండానే తన జీవితంలో నష్టం కలిగించే పనులన్నీ జరిగిపోతాయంట తనకు తెలియకుండానే. కానీ మీరు ఇక్కడికి తెలుసుండొచ్చారు. ఏమని తెలుసుండొచ్చారు? ఇక్కడికి వస్తే మంచిది, ఇక్కడికి వస్తే మేలు, ఇక్కడికి వస్తే ఆశీర్వాదం, ఇక్కడికి వస్తే కాపుదల, దేవుని కాపుదల ఉంటుంది అని వచ్చారు మీరు ఇక్కడికి. ఆమేన్. కాపుదల ఉంటుందనే కదా వచ్చారు. కాపుదల ఉండదనుకుంటే వస్తారా? కొందరు రానట్టు, కొందరు మానుకొనొచ్చున్నట్టు, కొందరు మానుకొనొచ్చున్నట్టు సమాజంగా కూడట మానకాన్ని ఎందుకు రాయబడింది మానుతారు. మనం అక్కడికి వెళ్తే వైరస్ ఉంది, కొట్టల్లో లేదు, వ్యాపారం జరుగుతలేదు, ఫ్యాక్టరీలు నడుస్తలేదు, డ్యూటీలు పోవటం లేదు, వాళ్ళు పోతలేదు, ఏమండి ట్రావెలింగ్ చేయటం లేదు, జర్నీ చేయటం లేదు. ఏది మానారు? ఏది మానలేదు. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి మాత్రం ఇక్కడికి రాలేనటువంటి వారు వెలుగై ఉన్నవారు కాదు, వెలుగులో ఉన్నవారు కాదు. చీకటి కమ్ముకుంటుందంట. చీకటి కమ్ముకుంటుంది, కట్టికి చీకటి కమ్ముకుంటుంది. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో మీరు చదివితే భూమిని కట్టిక చీకటి కమ్ముకుంటుందని యెషయా గ్రంథం 62వ వచనం. చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది. కట్టిగా చీకటి జనములను అంటే భూమి మీద ఉన్న జనములన్నిటినీ కూడా, జన సమూహాలన్నిటినీ కూడా, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఏం కమ్ముకుంటుంది? కట్టిగా. యేసు రక్తమేచి, యేసు నామములో యేసు రక్తములోని జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోని జయము మనకు జయమే. ఈ విధంగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జనములను కట్టిక చీకటి కమ్ముచున్నది అని
యోహాను సువార్తలో మీరు చదివినటువంటి మాట 12వ అధ్యాయం ఏమని రాస్తుంది? అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకున్నట్లు. చీకటి జనాలను కమ్ముకుంటుంది కాబట్టి మిమ్మల్ని కమ్ముకొనకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువు. వెలుగు ఉండగా నడవాలి అంటే ప్రార్థన జరుగుతున్నప్పుడే నడవాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడే నడవాలి. ప్రార్థన జరగడం ఆగిపోయిన తర్వాత మూతపడే మందిరాలు తెరవాలి, ఆరాధన జరగాలి. ఆమేన్. తర్వాత మేము జర్నీ చేయాలి. మందిరం మీద ప్రీత లేకపోతే జర్నీ మీద ప్రీత? ఆమేన్. వెలుగుండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు ఎరుగుడు. ఎరుగుతాడా? చీకటిలో నడిచేవాడు ఎక్కడ పోతున్నాడు తెలుస్తుందా? తెలియదు. నేను ఏదో చెప్పాను కదా ఒక ఉదాహరణ. ఏడపోతున్నాడు తెలియకుండా నేను అడిపోయాను, వాళ్ళు పిలిచారు అంటే ఓకే. మీరు వెలుగు సంబంధంలో ఉన్నట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాడు. ప్రజలో అదండి, చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడ పోతున్నాడో, నష్టాన పోతున్నాడా లాభాన పోతున్నాడా, ఎవడు నష్టాన పోతున్నాడా లాభాన పోతున్నాడో తెలియదు. ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? నష్టానికి వచ్చారా లాభానికి వచ్చారా? ఆమేన్. లాభానికి వచ్చారా నష్టానికి వచ్చారా? ఇక్కడికి వచ్చి మీరు నష్టపోతారా లాభపడతారా? చెప్పండి. మీ ప్రాణాలు మీరు దక్కించుకుంటారు, మీరు నిత్య జీవాన్ని పొందుతారు, మీరు దేవుని కాపుదలను అనిపిస్తారు. ప్రేసలో అనుకోకండి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. పోయిన సంవత్సరం కూడా అదే చెప్పుకున్నాను. షడ్రకు మేషాకు అబేద్నెగోలను అక్కడికి ఉండలో ఏసాకు దేవుడు కాపాడా? ఏకముందు కాపాడా? దానియేలు సింహం గుహలో ఏసాకు కాపాడా? ఏకముందు కాపాడా? ఈ గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆమేన్. వేరే ప్రశ్నలు రాకూడదు మీకు మళ్ళా, అందుకే బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చదివితే సరే, ఇవన్నీ చదివితే చాలు అండి. చీకట్లో ఉన్నవాడు తను ఎక్కడికి పోతున్నాడు తెలియదట. ఏడపోతున్నాడు ఎరుగుడమ్మా, ఎరుగుడు. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడు. మీరు ఎక్కడికి వచ్చారు? చెప్పాలి. ఎక్కడికి వచ్చారు? అలా తెలుసుంటే మీరు చీకట్లో లేనట్టు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్రెస్లో ఎక్కడికి వచ్చారు మీరు? వెలుగు దగ్గరికి, దేవుని దగ్గరికి, వెలుగైన దేవుని దగ్గరికి మనం వచ్చి ఉన్నాం. కాబట్టి వెలుగు సంబంధుల వల్లే నడుచుకున్నట్లుగా మనం ప్రభుకి ఏది ప్రీతికరమో పరీక్షించి వెలుగు సంబంధుల్లా నడుచుకోవాలి. పరీక్షించి మన ప్రభుకి ఏది ప్రీతికరమైన 4 చెప్తాను, సింపుల్గా చెప్తాను, ఎక్కువైపోతుంది. కీర్తన 69 30-31 కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఎందుకంటేను కొమ్ములను రెక్కలను గల కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరం. ఎంత ప్రీతికరమైన పని చేద్దాం అనుకుంటుంటే పాస్టర్ గారు ఏమైనా మౌత్ ఎత్తున్నాడా? కీర్తనలు పాడదామంటే ఇస్తాలా అంటే మౌతులోనే పాడమని ఉందా? దేవునికి ప్రీతికరమైనది ఏదండి? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించావా? నీ ఇంట్లో ఎప్పుడైనా నీ ప్రయాణంలో స్తుతించావా? నీ పని దగ్గర స్తుతించావా?
నీ ఇంట నువ్వు స్తుతించావా? స్తుతి కీర్తన ఎత్తుకున్నావు ఎప్పుడైనా? నీతిమంతులు గుడారంలో నుండి ఉత్సాహ సునాద గీతాలు వినపడతాయంట. ఎప్పుడైనా వినపడనిచ్చావా? వినపడనిస్తావు. దాంట్లో పెట్టి అది పాడుతుంది. ఇంకా అది పాడేది ఆ మొబైల్ పాడుతుంది, ఆ మౌత్ పాడుతుంది. ఏమండి? ఆ డీజేలో పెడతావు. డీజేలో డిజిగడి అంతే తప్ప ఎప్పుడైనా ఒక కీర్తన యేసు రక్తము రక్తము రక్తం అక్కడ ఏమైనా తాళం ఉంటుంది. ఎక్కడైతే తాళం వేసేవాళ్ళు సరిగ్గా పాడపోతే తాళం వేరు. అక్కడేముంది? తాళానికి సమానంగా పాడాలని. ఎప్పుడైనా కీర్తనలతో ఎప్పుడైనా ఒక పాట నేర్చుకున్నావా? ఒక కీర్తన నేర్చుకున్నావా? ఎప్పుడైనా పాడే ప్రయత్నం చేసావా? ఎప్పుడైనా నీ నోటును అలా ఒప్పుకున్నావా? యేసు రక్తము అని ఎప్పుడైనా అన్నావా? అనే ప్రయత్నం చేసావా? కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరిచేదను. కనీసం పోని పాట కాదు, స్తోత్రం అన్నావా? స్తోత్రం 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 అన్నావా? ఎప్పుడైనా స్తోత్రం 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 అన్నావా? ఎప్పుడు చూసినా సనుగులేనా, గొనుగులేనా, వాదాలేనా, వివాదాలేనా, గుద్దులాటేనా, కుమ్ములాటేనా? ఎప్పుడు సనగటమేనా, గొనగటమేనా? ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? అయ్యా ప్రభువా స్తోత్రం అయ్యా, బిడ్డలు ఇచ్చా, కుటుంబం ఇచ్చా, ఆహారం ఇచ్చా, వస్త్రం ఇచ్చా, ఆరోగ్యం ఇచ్చా, స్తోత్రం అన్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించావా? ఎప్పుడైనా స్తోత్రం అన్నావా? నీకు ఇచ్చిన రక్షణ బట్టి, నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, నీకు ఇచ్చిన సౌఖ్యాన్ని బట్టి. ఎందరో సౌఖ్యం లేని వారు, ఎందరో పౌష్టికాహారం లేనటువంటి వారు, ఎందరో మంచి ఆహారం పోషణలు లేనటువంటి వారు ఉండగా నీకు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆహారం దేవుడు ఇచ్చాడు. చాలా మంది తింటారంట. మరి మనమైతే అది తినే అవసరం లేకుండా దేవుడు శ్రేష్టమైనటువంటి గోధుమలు అని రాయబడింది ప్రెస్లో. శ్రేష్టమైన, మరీ శ్రేష్టమైన. కొంతమంది తీసుకొస్తే వాటిని చూస్తే చాలు నాకు బిర్యానీ వండుకోవాలనిపిస్తుంది. అంత సన్నగా ఉంటాయి, అంత స్మార్ట్గా ఉంటాయి ప్రెస్లో, స్మార్ట్ ఫోన్ లాగా. ఆమేన్. కానీ ఇక మీదట బిర్యానీకి బాబాయ్ చెప్తున్నా. ప్రెస్లో బిర్యానీకి బాబాయ్ చెప్తున్నా. ఆ బిర్యానీకి చికెన్కి బాబాయ్, అదే ఆయన పంపించినట్టు, శర్మిల బాబుని పంపించినట్టు. బాబాయ్ బాబు అని శర్మిల పంపించింది కదా ఆంధ్రలో, చంద్రబాబు నాయుడు. ప్రెస్లో కీర్తనలతో ఏంటండి? కీర్తనలకి పోనీ కీర్తనలు వద్దు, రావు, పాడలేవు. ఏమండి? కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను కనపరచదు. కృతజ్ఞతాస్తుతి అంటే దేనికి కృతజ్ఞతాస్తుతి? ఇచ్చినాడే రక్షణ. ప్రభు ఇచ్చాడు, ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడే మనకి. ఇచ్చిన రక్షణ బట్టి, ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, ఇచ్చినటువంటి ఆస్తిని బట్టి, స్వాస్థ్యాన్ని బట్టి, ఆహారాన్ని బట్టి, వస్త్రాలను బట్టి, పిల్లలను బట్టి. పిల్లలు కూడా పిల్లలు ఉండబట్టే అయినా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మా ఇందాక చాలా మట్టికి ఎన్నండి పాల్స్ నా చేత ఎన్ని చేపించాను, ఎన్ని చేస్తున్నారు. ఈ మైక్ సౌండ్ సిస్టమ్ పెట్టింది, గ్లాసులు పెట్టింది, ద్రాక్ష ఇవన్నిటిలో పాలు ఎవరండి? పిల్లలు. ఇంత విధంగా మనకి సహకారులుగా దేవుడు, సహాయకులుగా వాళ్ళు లేకపోతే, ఆమేన్, వాళ్ళు లేకపోతే, అందుకనే పిల్లలు లేని వాళ్ళకి చాలా దిగులు. ఆ దిగులు తీసివేస్తాడు దేవుడు. దిగులు పడకము అన్నాడు. ఆమేన్. దిగులు పడకము అన్నాడు. దేవుని దగ్గరికి వస్తే దిగులు లేకుండా చేస్తాడు నమ్మకంగా. ఆమేన్. గమనించండి, వీటన్నిటిని బట్టి ఏం చేయాలి? స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాలి? ప్రేమమ్మ, సుందరరావు గారు, బాలు గారు, శారమ్మ,
మార్తమ్మ ఉన్నారు కదా పెద్ద పెద్ద స్తోత్రం చెప్పాలి. ఎలాగ మీరు కీర్తనలు పాడలేరు, మనల్ని పాడతారు మైకెత్తే, ఇంటికాడ పాడలేదు, మైకెత్తే పాడతారు కదా, అందుకే వాళ్ళ గురించి కాదు. మీరు స్తోత్రం చెప్పాలి. ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. ప్రభా మాకు ఇచ్చిన రక్షణ కొరకై వృద్ధాప్యంలో కూడా మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకుంటున్నారు. ఆయన వాడుకోకపోతే మీరు ఎంత దూరం రాగలుగుతారా? మీరు దేవుని చేతిలో ఉన్నారు. ఆమేన్. మీరు ఎక్కడ ఉన్నారు? నా చేతిలో ఉన్నారు. ఎవడును మిమ్మల్ని అప్పరింపలేడు. భయపడకండి. వాలు గారు, ప్రేమమ్మ, సుందరరావు గారు, శారమ్మ గారు, మాతమ్మ గారు, సంపూర్ణమ్మ గారు, ఆమేన్. మీరు నా చేతుల్లో ఉన్నారు. ఈ అరుణమ్మ గారి గురించి చెప్పేదే లేదనుకోండి, అంతా నాదనుకుంటా చేస్తుంది. దేవుడు వాడుకుంటున్నాడు. ప్రైజ్ లో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు పని చేయాలంటే నీ శ్రమలలో పాలుండుటయేనా దర్శనమాయనే. ఆమేన్ అని దేవుని దర్శనం, నా దర్శనం అది నేను చేయాలనుకున్నాను. అంతేగాని అమ్మగారి పిల్లలు అది అయ్యగారి పిల్లల నేను చేయాలనుకుంటున్నా, నేను చేస్తాను అంతే. నన్నేమి అమ్మగారు చేయమని మేమేం చేయమని ఏమి ఏర్పాటు చేయలేదు, అడగరు తర్వాత. ఆమేన్. ఈ విధంగా దేవుడిచ్చినటువంటి ఈ విధమైన భాగ్యాన్ని బట్టి, రక్షణ భాగ్యాన్ని బట్టి, ఆయన శ్రమలలో పాలు పొందే భాగ్యం, ఈ విధంగా శ్రమ పడటం, అంత దూరం నుంచి రావటం. వాస్తవానికి రోజు నేను వాళ్ళకి బిర్యానీ చేసి పెడతారనుకున్నాను. బిర్యానీ గుడ్ బై చెప్పాలనుకున్నాను కాబట్టి ఎందుకులని ఆగిపోయాను. ప్రశ్నలో అంత దూరం నుంచి వస్తున్నారు అని. ఇక కొంచెం టైం తొందరగానే ఆ మూలాన్ని ఇంకోటి కూడా ఆశ అయితే ఉంది, కానీ చేయలేకపోయాం. చేయగలిగినంత చేసాం. ఈ వారు చేయాలనుకున్న మాత్రం చాలా సిద్ధపడి ఉన్న మనసులో ఎన్నో ఆశలు. ఆమేన్. దేనికి అనుకూలత లేదు, కొద్దిగా అవకాశం తక్కువగా ఉండి. ఆమేన్. ఈ విధంగా దేవుడు మీకు ఇచ్చిన రక్షణ బట్టి, దేవుడిచ్చిన సహవాసాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఇచ్చినటువంటి స్వాస్థ్యమైనటువంటి ఏమైనా కావచ్చు, అవి చేతి పనుల, వ్యవసాయమా, పంట పొలాల, పశువుల, వాటన్నిటి బట్టి ఏం చేయాలమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అవి ఎందుకంటేను కొమ్ముల్లో డెక్కలు గల కోడి కంటేను అది యెహోవాకు ప్రీతికరం. ఆమేన్. అదండి. ఎందుకంటే కొమ్ములు డెక్కలు గల కోడి కంటేను ఇవన్నీ అర్పిస్తారు కదా, దేవుడికి ఇష్టం. పొటేలు ఈ మధ్య రామస్వామి గారు రావటంలా, ఆ రోజు పొటేలు వేసిన కాడి నుంచి పొటేలు కోసిన కాడి నుంచి రావటంలా. నేను అన్నాను వాళ్ళ సంగతి నీకెందుకునైనా నువ్వు రా అన్నాను. అప్పటి నుంచి రావటంలా. ఏమో ప్రేమ వదిలేసింది, మరి తీసుకురావటంలా. తమ్ముడా తీసుకురావటంలా. కొంతమంది దేవుళ్ళకి వాళ్ళ దేవుళ్ళకి కోళ్ళు, పొట్టేళ్ళు, గొర్రెలు, ఎడ్లు, మేకలు ఇవి కావాలి. కానీ మన దేవునికి ఏది ప్రీతి, ఏది ఇష్టం చెప్పండి? కృతజ్ఞతాస్తుతులు. యేసయ్యా, ఇదిగో నాకు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రమయ్యా అంటే ఆమేన్. ఎంతో ప్రీతిగా దాన్ని స్వీకరిస్తాడంట. అదే మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎంతో. అందుకని స్తోత్రం చెప్పడం. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఇచ్చిన రక్షణ కొరకై స్తోత్రమయ్యా, నీ సొత్తుగా మార్చుకున్నందుకై స్తోత్రమయ్యా, నీ అందు నన్ను వెలుగుగా నిలుపుకున్నందుకై నీకు స్తోత్రమయ్యా. ఆమేన్. నీ అందు నన్ను వెలుగుగా నిలుపుకున్నావు, నీలో నన్ను అని చెప్పి స్తోత్రం చెప్తుంటే ఆయన ఎంతో ప్రీతిగా, ఇష్టంగా దానిని స్వీకరిస్తాడట. ఈరోజు చికెన్లు, మటన్లు మనం ఇష్టపడి తింటాం చూడండి. తినమా? ఇష్టంగా తినమంటే ఇష్టం కదా, ప్రీతి కదా. ఆదివారం వచ్చిందంటే దీన్ని ఏమంటారు? ఆదివారాన్ని వీకెండ్ సాటర్డే అమ్మా, వీకెండ్ సండే సండేని అంటారా అమ్మా? వీళ్ళంతా కనిపించేసి పడేస్తారు. జోసఫ్ కరెక్ట్గా చెప్తాడు. వీకెండ్ అంటారమ్మా, వీకెండ్స్ అమ్మా.
సరే అమ్మా, వచ్చిందంటే చాలు. ఏంటండి, ఏదో ఒకటి ప్రీతి మనకి. ఆదివారం వచ్చిందంటే నిజమే, నేను చికెన్కి గుడ్ బై చెప్తారనుకున్నాను కదా, మటన్ తెప్పించుకుంటారనుకున్నాను ఈరోజు. ప్రశ్న అనుకున్నాను అంతే. నేను ఇలాంటివి అని అనుకుంటాను కానీ అంత స్పీడ్గా చేయండి. ఇలాంటివి అని అనుకుంటాను కానీ స్పీడ్గా చేయండి. ఇలాంటి ఇట్లు కానీ అదే ప్రార్థన కడిక ఇంకో దాని కార్యక్రమంగా స్పీడ్గా చేస్తాను. స్పీడ్గానే ఉంటాను. ఆమేన్. ప్రైజ్లో మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం ఎంతో ప్రీతి అన్నమాట. మనం వీటిని స్వీకరించినట్లుగా చుట్టూ పెట్టుకుని నిమ్మకాయ కోసుకుని ఉల్లిగడ్డ కోసుకుని చక్రాల కింద, అంతేనా? అట్లా చేసుకోరు. మేమైతే చేసుకుంటాను మరి. ఆమేన్. ప్రీతిగా ఇష్టంగా తినవా? ఇష్టంగా తిను. చికెన్ మటన్ అంటే ఇష్టంగా తిను. అది చెప్పరేంటి? చికెన్ మటన్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఉన్నారేంటి? మూతు మాస్క్ వేసుకున్నాం కదా, ఎలాగా? ఈ అవునన్నా తెలీదు, కాదన్నా తెలీదు అనుకుంటున్నారా? ఎందుకు తెలీదు? ఆమేన్. మీ కళ్ళల్లో, మీ నొసట ఆ నవ్వు కూడా మీ నొసట కనపడుతుంది, మీ కళ్ళల్లో కనపడుతుంది, మీ ముఖవర్చస్సులో కనపడుతుంది. మాకు ఈ మటన్లు కావాలేంటి ఎప్పుడు చూసినా, ఈ చికెన్ కావాలేంటి అనుకుంటున్నారా? చాలామందికి ఎక్కువగా ప్రీతి, ఇష్టం. మొన్న మట్లాదివారం నాడు నేను స్పెషల్ చేయించినాను. మన వాళ్ళు ఎవరు రాలా, పులిహార చేయించాను. ఆ రోజు ప్రేమమ్మ రాలేదు, శారమ్మ రాలా. ప్రెసలో అంతా మనం ఏ విధంగా అయితే వీటిని ఇష్టపడతామో అంతకంటే ప్రీతిగా మన దేవుడు మన నోటి నుంచి వచ్చే కృతజ్ఞతాస్తుతులను ఆయన ఇష్టపడేవాడై ఉన్నాడు. ఇది పరీక్షించి ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఈ విధంగా ఎప్పుడైనా చేసావా? ఇది మొదలుకొని ఈ విధంగా నువ్వు చేయటం ప్రారంభించినప్పుడు నీ జీవితంలో ఏ ఆపద ఉండదు, ఏ ఆటంకం ఉండదు, ఏ విధమైనటువంటి కలవరాలు లేకుండగా నీ జీవిత ప్రయాణం, నీ ఆత్మీయ యాత్ర సుఖ సౌఖ్యంగా సాగిపోతుంది. ఆమేన్. సుఖ సౌఖ్యంగా నీ ఆత్మీయ యాత్ర సాగిపోవాలనుకుంటే నీ నోట ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. ఏముండాలండి? ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ప్రతిదీ చేసుకుంటూ నీ ఆత్మీయ యాత్రను కొనసాగించాలి. మన దేవునికి ఎంతో ప్రీతికరమైనది, ఎంతో ఇష్టమైనది, సమీపంగా ఉంటాడు. వాటి మీద ఆశ్రయుడై ఉంటే దేవుడు అంటాడు, వాటి మీద నేను అంటాడు. కీర్తన 50వ కీర్తన 23వ వచనం చదవండి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరుచుకున్నాడు. చూసారండి, స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. అదే కృతజ్ఞతాస్తుతి అనేది కంఠస్వరముతో నోరారా దేవునికి చెల్లిస్తే దాన్నే స్తుతి యాగం అంటారు. ఆ స్తుతి యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు. దేవుని రక్షణ అంటే దేవుని రక్షణ నువ్వు పొందేటట్లుగా ఏ విషయంలో కూడా ఏ ఆటంకాలు లేకుండా దేవుని రక్షణ, దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్ నీకు కలిగేటట్లుగా, అన్ని విషయాలలో నీకు దేవుడు కాపుదలగా ఉండేటట్టుగా, కనుపాప వలె నీవు కాపాడబడినట్లుగా, నువ్వు దేవుని రక్షణ నీకు కనుపరచబడేటట్లుగా, ఆ రక్షణకు మార్గం సరళం చేసుకున్నవాడుగా ఆయన నిన్ను రక్షించడానికి సిద్ధమే. కానీ దానికి నువ్వు మార్గం సరళం చేసుకోవాలంట. దానికి మార్గం నువ్వు సరళం చేసుకోవాలంట. ఎలా? స్తుతి యాగం చేసి.
అప్పుడు ఎప్పుడైతే స్తుతియాగం చేస్తావో రక్షించే దేవునికి మార్గం సుగమంగా ఉంటదట, సులభతరంగా ఉంటదట. ఆమేన్. అప్పుడు ఆయన వచ్చి, ఏ నా బిడ్డను నువ్వు కలవరపరచడానికి వీల్లేదు, ఏ విషయంలో ఆటంకపరచడానికి వీల్లేదని ఆటంకపరిచేవాడు నీ దరిదాపుల్లోకి రాకుండగా, ఆమేన్, నిన్ను కలవరపరిచేవాడు నీ దరిదాపుల్లోకి రాకుండగా ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. అదే కదా యోహాను సువార్తలో యేసు ప్రభు అన్నారు, గొర్రెలు పోవు ద్వారం నేనే, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడిన వాడే, లోపలకు పోవచ్చు వెలుపలు వచ్చుచు మేత మేస్తూ ఉంటాడు. మేత లోపల పోతూ ఉంటావు, వెలుపలికి వస్తూ ఉంటావు, వెలుపలికి వెళ్తావు, లోపలికి వస్తావు, ఇలా వస్తా పోతానే ఉంటావు. కానీ రావడంలో ఏమాత్రం ఆటంకం కలగదు. దేవుడు ఆ విధంగా నిన్ను రక్షించుకుంటుంటాడు. ఏ ఇబ్బందులు రానీయుడు, ఏ ఆటంకాలు రానీయుడు. ఏమైనా ఆటంకాలు వస్తున్నాయంటే, ఇబ్బందులు వస్తున్నాయంటే దానికి కారణం నువ్వే. ఏమిటయ్యా కారణం అంటే దేవుడు స్తుతించటంలా, ఇచ్చిన రక్షణ బట్టి దేవుణ్ణి నువ్వు స్తుతించటంలా. ప్రజలు దేవుణ్ణి ఎవరైతే స్తుతిస్తారో వాళ్ళని దేవుడు రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. దేవుడు కాపాడుకుంటున్నటువంటి వాళ్ళు లోపల వస్తానే ఉంటారు, పోతానే ఉంటారు, మేస్తానే ఉంటారు. ప్రతి వారు ఆత్మీయ ఆహారం అనే మేత, ఆమేన్, మేస్తానే ఉంటాడు. ఆమేన్. అది యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో ఉంటది ఆ మాట. ఏమని ఉంటదంటే, గొర్రెలు పోవు ద్వారం నేనే, ఎవడైనా నా ద్వారం లోపల ప్రవేశించినలా వాడు రక్షించబడిన వాడే, లోపలికి పోవచ్చు, అమ్మ బయటకు వచ్చుచు మేత మేయచ్చు. చూసారా, లోపల పోతూ బయటకు వచ్చుచు మేస్తానే ఉంటాం. ఆయన పెట్టినప్పుడల్లా మేస్తానే ఉంటాం. పోయిన వారం నేను మేత మేసాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఆత్మీయ ఆహారం అని మేత మేసాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందులో కొంతమంది ఎత్తలేని పరిస్థితి. కారణం ఏంటి? అదే దేవుని రక్షణ నీకు కనుపరచబడుతున్నట్లయితే, దేవుడిని రక్షించుకుంటున్నట్లయితే, దేవుడు రక్షించుకుంటున్న వాళ్ళని, దేవుని చేతిలో ఉన్న వాళ్ళని, దేవుని చేత నడిపించబడుతున్న వాళ్ళని ఆయన వారు తీసుకుని వస్తాడు. అది ఖచ్చితం. అది దాని దగ్గర ఇంకేమాత్రం సందేహం లేదు, సందేహానికి చోట లేదు, సంశయానికి చోట లేదు, సాకులకి చోటే లేదు, సాకులు చెప్పడానికి కూడా చోటే లేదు, సాకులు చెప్పే అవకాశం కూడా రానియకుండా దేవుడు రక్షించుకుంటాడు. ఎవరిని ఈ విధంగా రక్షించుకుని నడిపించుకుంటూ మేత మేస్తూ తీసుకుని వస్తూ ఉండేది ఎవరిని? స్తుతి యాగము చేసేవారిని. ఎవరినండి? ఏం చేయమన్నాడండి? కొమ్ములు డెక్కలు కలిగిన ఎడ్లు, గొర్రెలు, మేకలు ఇమ్మన్నాడా? గొర్రెలు తీసుకురా, భోజనాలు పెట్టి అన్నాడా? ఇదైతే బాగానే చేస్తారు కొంతమంది, గొర్రెలు తీసుకొచ్చి భోజనాలు బాగానే పెడతారు. కానీ కృతజ్ఞతాస్తుతి మాత్రం చేయలేరు. కృతజ్ఞతాస్తుతి చేసే వారికి ఉండేటువంటి ఆ లక్షణం ఎలా ఉంటుందో చెప్తాను ఉండండి. నేను చెప్పాను కదా, లోపల తీసుకుని వస్తాడు, వెలుపలి తీసుకుని వెళ్తాడు, మేపుతా ఉంటాడు. ఏ విషయంలో కూడా ఇక్కడ వచ్చే విషయానికి ఏమాత్రం ఆటంకం రానియడు నీకు. ఆమేన్. ఇది సందేహం లేనటువంటి దేవుని మాట, దేవుడు చెప్తున్న మాట. దేవుని రక్షణ కనపరచబడినట్లుగా వాడు ఏం చేసుకుంటున్నాడు? మార్గం ఏం చేసుకుంటామంట? నీ చేతిలో ఉందంట సరళం చేసుకునేది. ఆమేన్. నీ చేతిలోనే ఉందంట సరళం చేసుకునేది. సరళం చేసుకోవటమైనా, సరళం లేకుండా సాకులు చెప్పడమైనా కానీ నీ చేతిలో ఉందని దేవుడు చెప్తున్నాడు. రాలేకపోయానయ్యా, లేదా ఇంకోటి సాకులో, లేకపోతే ఇంకోటి. వీటన్నిటి కారణం స్తుతి యాగం చేయకపోవటం, కృతజ్ఞత లేకపోవటం. దేవుడు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు దేవుని రక్షణ నీ కనుపరచబడినట్లుగా ఏం చేస్తాడు? దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. స్తుతి యాగం చేస్తున్నప్పుడు సరళంగా ఉంటుంది ఆయనకి. ఏమాత్రం ఆటంకం కలగకూడదు అని చెప్పి. ఆమేన్. ఏ విషయంలో ఆటంకం రానీయుడు. అవసరమైతే మీ బంధువుల ఫంక్షన్ అయినా సరే ఆదివారం కాకుండా మరో రోజు పెట్టుకునేటట్లుగా దేవుడు మార్చగలిగిన వాడు. ఆమేన్. ఆ విధంగా వాళ్ళకి మార్పు వచ్చేటట్టు చేసేస్తాడు. ఏదోటి చేస్తాడు అంతే. ఒకవేళ
వెళ్ళవలసిన అవసరం ఉంటే, అత్యవసరమైనటువంటి ఆ యొక్క విందు కూడా, ఆ ఫంక్షన్ కూడా మరో రోజు జరిగించుకునేటట్టుగా దేవుడు దాన్ని మార్చి పడేస్తాడు. వాళ్ళ మనసులు మార్చేస్తాడు. వాళ్ళకి ఆ విధంగా ఆలోచనలు పుట్టించేస్తాడు, అవరోధాలు కలిగిస్తాడు. అవసరమైతే నీకు అనుకూలంగా ఉండేటట్టుగా ఈ రోజు పెట్టుకోవాలనుకుంటే ఈ రోజుకి ఆటంకంగా ఉండేటట్టుగా రేపు పెట్టుకునేటట్టు చేస్తాడు, ఇక్కడికి వచ్చేటట్టు. అంతటి ఆశ్చర్యకరమైన కార్యాలు చేసేవాడు మన దేవుడు. ఆమేన్. చేస్తాడు. లేకపోతే నిన్ను పరీక్షించడానికి ఈ రోజే పెట్టుకునేటట్టు చేస్తాడు. నువ్వు అక్కడ పోతే ఇక్కడ పోతావా? ఏది శ్రేష్టం, ఏది ఉత్తమం, ఏది ఘనమైంది అని పరీక్షించడానికి, నిన్ను పరీక్షించడానికి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావు? లోకాన్న, దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నావని పరీక్షించడానికి కొంత దేవుడు ఈ రోజే పెడతాడు. ఒకవేళ నన్ను పరీక్షించాడు, నేను విశ్వాసం ఉన్నప్పుడు. మా చెల్లి పెళ్ళి ఆదివారం పెట్టే, నేను పోలేదు. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు ఆమేన్, యవనస్తుడిగా ఉన్నప్పుడు, విశ్వాస జీవితంలో ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ప్రారంభ దశ దాటి మరొకరికి బోధించవలసిన స్థానంలోనికి వచ్చారు మీరందరూ. బోధకులై ఉండవలసిన వారు మీరు. ఇక మూలపాఠాలు బోధించవలసి వస్తుంది మీకు. కొందరికి బోధించవలసిన వారే ఉన్నారు. బోధించడం అంటే సంఘాలకు వెళ్ళి బోధించడం కాదు, సువార్త బోధించవలసిన వారు, యేసుని గురించి సువార్త చెప్పవలసిన వారు. సువార్త చెప్తుంటే, బోధిస్తుంటే అదే బోధ. ప్రైజ్ లో చూడండి ఎలా నడిపిస్తాడు. లూకాసు సువార్త 17వ అధ్యాయం 16వ వచనం చదవండి. అబ్బా, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి వాడు సమరయుడు. చూసారండి ఇక్కడ, గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడి. ఎక్కడ సాగిలపడ్డాడండి? ఏం చేస్తా వచ్చాడండి? దేవుని మహిమపరచుచు వచ్చి అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కృతజ్ఞత కలిగిన వాడిని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఆయన పాదాల దగ్గరికి. ఆయన ఆ పాదాల దగ్గర తీసుకొచ్చాడు. వాడు సమరయుడు. ఇక వాడితో పాటు ఇంకా తమ్మండుగురు ఉన్నారు, మేలు పొందిన వారు, శుద్ధులైన వారు. ఆ తమ్మండుగురు రాకపోతే యేసయ్య అడిగాడు వాళ్ళని, మిగతా తమ్మండుగురు ఎక్కడా అని అడిగాడు. వాళ్ళ కృతజ్ఞత లేని వాళ్ళు 9 మంది. ఈ కృతజ్ఞత కలిగిన వాడు ఎక్కడ తీసుకొచ్చాడు దేవుడు? ఆయన పాదాల దగ్గర పడే అవకాశం ఇచ్చాడు. ఆయన పాదాల మీద పడే భాగ్యం ఇచ్చాడు. భాగ్యం ఆయన పాదాల మీద పడటం. ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంత భాగ్యం అండి! దేవునికి ప్రీతికరమైన పని చేసే పాత్రగా ఉండే ఆ భాగ్యం వాడికి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. అదండి, ఒక్కడు కృతజ్ఞత కలిగిన వాడు పాదాల దగ్గర ఉన్నాడు. కృతజ్ఞత లేని 9 వెలుపులు ఎక్కడో ఉన్నారు. వెలుపులు ఎక్కడో ఉంటే యేసయ్య అడిగాడా లేదా? ఈ రోజు కూడా నిన్ను అడుగుతున్నాడు యేసయ్య అడుగుతున్నాడు. నిన్నటి వారు ఎక్కడ? మొన్నటి వారు ఎక్కడ? ఈ నెలంతా ఎక్కడున్నా నువ్వు? కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన పాదాల దగ్గర సాగిలి పడతావు. అంత స్వల్ప సమయం కూడా దొరకటం లేదు. 1 గంట దొరకటంలా, 1 గంట పర్మిషన్ రావటం లేదు, 2 గంటల పర్మిషన్ రావటం లేదు, సమయం దొరకటం లేదు. కనీసం ఆదివారం ఒక్క పూట అన్నం తినలేకపోతే అల్లాడిపోతామే. మరి ఆత్మీయ ఆహారం తినకపోతే నీ ఆత్మ అల్లాడటం లేదు, నీ ఆత్మ వేదన పడటం లేదు, సమస్య వెళ్ళటం లేదు, అలసిపోవటం లేదు. బలంగానే ఉందా? ఆ పోయిన వారం ఒక వాక్యం చెప్పావులేదు. సంవత్సరం అలాగా అనుకున్నాడు, నేను ఎప్పట్లాగా ఉన్నాను అనుకున్నాడట. నేను అలాగే అనుకున్నాను, నేను ఎప్పట్లాగా ఉన్నాను. చికెన్ తిందాం, మటన్ తిందాం అనుకోకూడదు, బిర్యానీ తిందాం అనుకోకూడదు, బిర్యానీ కట్ చేయాలనుకున్నాను. ఎప్పట్లాగానే ఉన్నామని చికెన్లు తింటట, ఎప్పట్లా లేవు కదా అని చికెన్లకి గుడ్ బై చెప్పాలనిపించింది. ప్రజలో ఎప్పట్లాగానే ఆమేన్. వేరే
చిమ్ముకుంటే ఎక్కడ అలాగే ఉన్నాడు. వచ్చి పట్టుకున్నారు, కళ్ళు ఒడబీకారు. కొంతమంది అలాగే ఎప్పట్లాగా ఉన్నానని భ్రమపడిపోతున్నారు అని. ఆమేన్. ఎక్కడ యేసయ్య తమ్ముడు గురించి అడిగినట్లుగా ఈ రోజున అడుగుతున్నాడు. గత వారు ఎక్కడ, అంతకుముందు వారు ఎక్కడ, నెలంతా ఎక్కడ అని చెప్పి ఇగో చూసారా వచ్చాడు. వచ్చిన వాని గురించి మెచ్చుకుంటున్నట్టేనా, ప్రీతిపడుతున్నట్టేనా, ఇష్టపడుతున్నట్టేనా? ఇష్టపడుతున్న వాడిగా మిగతా వాళ్ళు ఎక్కడైనా అడిగాడు. ఆ కృతజ్ఞత కలిగిన వాడికి రెండంతలుగా దేవుడు ఆశీర్వాదం కలిగించాడు. ఆమేన్. సంపూర్ణమైన స్వస్థతని ఇచ్చాడు. సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన శాంతి, సంపూర్ణమైన సమాధానం, సంపూర్ణమైన సంతోషం. ఆమేన్. ఇప్పుడు కొందరిలో సగం సంతోషం ఏదో ఉందంటే సంతోషం ఉంది, సమాధానం కూడా సగమే. అన్నింటిలో సగం 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 కూడా ఉన్నదో లేదో, ఏదో ఉన్నదన్న పేరుకి ఏదో కరేపాకులాగా ఉన్నానన్నట్టుగా ఉంటుంది, కానీ తర్వాత పక్క పోతుంది. అది పక్క పెట్టారండి, తాలింపులు వేసేటప్పుడు గుమ్మగుమ్మలాడుతుంది. ఆమేన్. ఉన్నాను అన్నట్టుగా, నేను లేకపోతే ఏమీ లేదన్నట్టుగా. ఆమేన్. తర్వాత అది పక్క పోతుంది. అట్లాగా సంతోషం కూడా అలాగే ఉన్నదంటే ఉన్నది కోసేపు సంతోషంగా ఉంటారు. ఇక్కడ ఉన్నాను చెప్పి ఆ తర్వాత ఏమో. ఎందుకని ఈ సంపూర్ణ సంతోషం ఎందుకు లేదు? సంపూర్ణంగా నీ హృదయాన్ని దేవునికి ఇస్తే నిన్ను సంపూర్ణంగా దేవుడు వాడుకుంటాడు. సకంగా కాదు, సంపూర్ణంగా వాడుకోండి. నేను 10:30 అన్నాను, టైం చూసుకోండి, 10 నిమిషాల దాకా 11 అయింది. 10 అన్నాను, 10:10:30 అన్నాను నేను, అంతే నా టైం. నన్ను వాడుకుంటున్నాడు, నేను వాడబడతాను. నేను చెప్తాను ఎంతసేపు అని చెప్తాను. నేను వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కాక ప్రశ్న నేనేమనుకోను. ఆమె ఏమనుకోను. ఆయన ఏమని అనుకుంటే మాత్రం నాకు చెప్తే నేను అంటాను. మళ్ళా నేను మాత్రం అనుకోను. ప్రశ్న నా ఇష్టం కాదు, నేను నా స్వాధీనంలో లేదు. జోసఫ్ అదే అంటాడు ఓసారి స్వర్ణకుమారి వాళ్ళ ఇంటి దగ్గర, నువ్వు అక్కడ నిలబడ్డ తర్వాత నీ ఇష్టం కాదు, నువ్వు అసలు ఏం చెప్తావు నీకే తెలీదు. నాకు తెలియదు కాదు, మళ్ళీ చెప్పాడు మాట. వెళ్ళాక నీ ఇష్టం కాదు, నీ స్వాధీనంలో ఉండు, నువ్వు నీ ఇష్టం కాదు, ఏదో మంచి మాట అండి నాకు రావటలా అట్లా చెప్పినాడు. అది ఆశ్చర్యం అనిపించింది, కళ్ళు తిరిగింది నాకు ఒక్కసారిగా అన్నట్టు అంత అలా ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుని వాక్యం అంటుంది ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. ఈ విధంగా మన జీవితాల్లో ఎప్పుడు ఆయన పాదాల దగ్గర మనం ఉండాలనుకుంటే, కాబట్టి ఎప్పుడు ఆయన పాదాల మీద పడి ఉండాలి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదు. అనగా చూసారా, స్పష్టంగా చెప్తుంది, స్తుతి యాగం చేద్దాం, ఆయన నామాన్ని బట్టి స్తుతి యాగం చేద్దాం. అనగా ఎలా చేయటం అంటే, అనగా అంటే దాని అర్థం ఏంటంటే, ఎలా చేయాలంటే ఆయన నామమును ఒప్పుకొనుచు జీవఫలాలు అర్పించుదుము. అది ఆయన నామాన్ని ఒప్పుకుంటూ స్తుతి యాగం చేయటం అంటే దాని అర్థం ఏంటో చెప్పనండి. ఎలాగో చెప్పనండి. స్తుతి యాగం చేస్తూ ఆయన నామాన్ని ఒప్పుకుంటూ, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జీవఫలాలు అర్పించడం. ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జీవ ఫలాలు అర్పించాలంటే ఏ ఫలాలు? జీవ ఫలాలు అంటే ఏంటమ్మా? జీవ అంటే ఏంటమ్మా? అమ్మా ఆయన అమ్మా నాలుగుతోట, నోటితోటి కదా, నాలుగుతోటేనా? జీవ అంటే నోరు కదా, నాటుతోటి, నాలుగుతోటి అంటే మరి నాలుకతో మాట్లాడాలంటే నోరు తెరవాలి కదా. వద్దు నాలుగుని అంటారు, కరెక్టే. నాలుగు కదలాలంటే ఒకసారి మూత ముడుచుకుని నాలుగు కదిలించి చూడండి. ప్రెజర్ అదే నాలుగుతో యేసు నామాన్ని ఒప్పుకుంటూ స్తోత్రం 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 అని. అది మనం నాలుగుతోటనే వీళ్ళకి చెప్పామనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే నోరు మూసుకుని నాలుగో చో చేయమన్నారు. మీరంటే చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు.
నువ్వు జోసెఫ్ మహా తెలివైన వాళ్ళు. ఇంకా ఓకే, ప్రజలో మీరు ఎలాగైనా నాలుగుతోటి అంటే అదే అనుకుంటారు. మరి మిగతా వాళ్ళు అందుకనే సింపుల్గా ఏం చెప్పాలంటే అమ్మాయి ఏంటమ్మా, స్తోత్రం చేయటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, మన నోటితో ఆయన నామాన్ని ఒప్పుకుంటూ జీవఫలాలు అర్పించటం. అమ్మాయి అందుకని ఇక మీదట మీరు ఏది వాడికి చేసుకోవాలి, ఏది అభ్యాసం చేసుకోవాలి, నడుస్తున్నా, తింటున్నా, కూర్చున్నా, పండుకున్నా, పని చేస్తున్నా, లేచినప్పటి నుంచి కూడా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా అనటం. అసలు లేవటం స్తోత్రం అనుకుంటూ యేసయ్యా నీకు స్తోత్రం అనుకుంటూ లేస్తూ అలాగే ప్రతి పని చేసుకుంటున్నప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయాలు ఏం చేస్తాడు, రక్షించుకుంటాడు. ఇది ఎంతో ప్రభువుకి ప్రీతికరమైంది, మనోహరమైంది. ప్రేసలో మనోహరమైంది. ఓకే, రెండవది సామెతల గ్రంథం 16:7. ఈ విధంగా ప్రీతికరమైనది మనం చేసినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు, ఆయన రక్షించుకుంటాడు. ఏం చేస్తాడండి, రక్షించుకుంటున్న వాడికి ఏం చేస్తాడంటే లోపల తీసుకుని వస్తూ ఉంటాడు, వెలుపల తీసుకుని వెళ్తూ ఉంటాడు, మేత వేసి మేపుతూ ఉంటాడు. మనం ఎలా ఉంటాం, పుష్టిగా ఉంటాం. ఎలా ఉంటాం, సమృద్ధి ఆహారం కలిగిన వాళ్ళగా ఉంటాం, బలంగా ఉంటాం. ఏ విషయంలో, ముఖ్యంగా ఆత్మీకంగా బలంగా ఉంటాం. ఆమేన్. ఒక దైవజనుని గురించి చెప్పబడింది. ఆయనంట చూడటానికి బలహీనంగా ఉంటాడంట, కానీ ఆయన ప్రసంగాలు మాత్రం కొరగానివంట. బాహ్య పురుషుడు కృషిస్తాడంట, కానీ అంతరంగ పురుషుడు నూతన పరచబడుతున్నాడంట. ఆమేన్. బాహ్య పురుషుడు ఏం చేస్తున్నాడండి, కృషిస్తున్నాడట. అంతరంగ పురుషుడు దినదినము ఇంకా ఎక్కువ అవుతుందండి, నూతన పరచబడుతున్నాడంట. ఈ విధంగా ప్రేసలో ఆత్మీకంగా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుచుకుంటాడు, బలాభివృద్ధిని అందించుకుంటాడు, బలమైన సాధనాలుగా వాడుకుంటాడు. ఎప్పుడు ఈ విధంగా మనం స్తుతించటం అభ్యాసం చేసుకున్నప్పుడు, మనం స్తుతిస్తుంటే ఆయన రక్షిస్తూ ఉంటాడు. ప్రేసలో ఆయన పాదాల దగ్గర పడే భాగ్యం ఇస్తాడు. ఎప్పుడు ఆయన పాదాల మీద పడి ఉంటాం. మనం 90 ఏమైపోయినా కానీ మనం ఆయన పాదాల మీద ఉంటాం. 90 ఏమైపోయినా కానీ మనం మాత్రం ఆయన పాదాల మీద పడి ఉంటాం. ఏదో విధంగా ఆయన పాదాల మీద పడి ఉంటాం మనం. ప్రజలు అసలు ఆయన పాదాల దగ్గర పడి ఉండడం అంటే ఎంత భాగ్యం అండి. ఆయన పాదాల మీద పడే భాగ్యం, పడుంటే భాగ్యం, ఎంత భాగ్యం అండి. ఓకే, సామెతల గ్రంథం 16:7 చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులు సహా మిత్రులుగా చేయండి. ఇక్కడ మనం చదివినటువంటి మాట, ఒకని ప్రవర్తన, నీ ప్రవర్తన, ఇక్కడ నీవు కూర్చున్న విధానం, వాక్యాన్ని వింటున్నటువంటి విధానం, ఆయన మాటలకు నువ్వు ఎలా చెవి యొగ్గుతున్నావో, ఎలా ఆలకిస్తున్నావో, అది ఆయనకి ఇష్టమైతే. ఎలా వినాలి దేవుని వాక్యాన్ని, దేవుని సందులో ఎలా కూర్చోవాలి, ఎంతో భక్తిగా శ్రద్ధగా కూర్చోవాలి, చక్కగా కూర్చోవాలి. ప్రెస్లో శ్రద్ధగా దేవుని ఎదుట ఉన్నాను అనే ఆ భయముతో దేవుడు నన్ను చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు. నా ప్రవర్తన, నేను కూర్చున్న విధానం, నేను వింటున్న విధానం, నేను శ్రద్ధగా వింటున్నాను లేదో చూస్తున్నాడు. కాబట్టి నేను ఆయన దృష్టికి నేను ఇష్టంగా ఉండాలి, ప్రీతిగా ఉండాలి. నా ప్రవర్తన ప్రీతిగా ఉన్నప్పుడు నా శత్రువులు కూడా దేవుడు ఏం చేస్తాడు, మిత్రులుగా చేస్తాడు. అదొకటైతే ఇంకో మాట ఉంది. అసలైన మాట ఏంటంటే దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం
26వ అధ్యాయం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3 కాక 4 నుంచి చదవండి. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనకి ఇక్కడ రాజు కనపడుతున్నాడు. ఒక రాజు, అతని పేరు ఉజ్జియా. ఈ ఉజ్జియా అనేటువంటి రాజు తన తండ్రి అయిన అమధ్య చర్యంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడట. యథార్థముగా ప్రవర్తించడం అంటే ఎలా? దేవుని ప్రత్యక్షత విషయమందు, అనగా ఇలా దేవుని వాక్యాన్ని ప్రత్యక్షంగా వినే సమయంలో, ఆమేన్, ప్రైజ్ విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు. అంటే ఇలా దేవుడు ప్రత్యక్షమైనప్పుడల్లా, ప్రత్యక్షమయ్యేటప్పుడల్లా దేవుని దగ్గరికి వచ్చేవాడు, దేవుని వాక్యాన్ని వినేవాడు, శ్రద్ధగా వినేవాడు. ఎందుకు శ్రద్ధగా వినేవాడు అంటే ఆ దేవుని వాక్యాన్ని ఆశ్రయించాడు. నీ వాక్యమే నా పాదాల దీపమయ్యా, నీ వాక్యమే నా పాదాల దీపం, నా త్రోవకు వెలుగు. నీ వాక్య ప్రకారంగా నేను అడిగేయాలనుకుంటున్నాను, నీ వాక్య ప్రకారం నేను అడగవాలనుకుంటున్నాను, నీ వాక్య ప్రకారమే నా జీవిత యాత్ర, నా ఆత్మీయ యాత్ర కొనసాగించాలనుకుంటున్నాను. నువ్వేం మాట్లాడతావో అయ్యా నాతో మాట్లాడని ఈ విధంగా దేవుని వాక్యం ప్రత్యక్షత విషయంలో ఎవరిని ఎలా ఉన్నాడంటే చాలా ఆసక్తిగాను శ్రద్ధగాను దేవుని ప్రత్యక్షత విషయంలో శ్రద్ధగా అతను ఉన్నాడు. యథార్థంగా ప్రవర్తించాడు, వాక్య ప్రకారం ప్రవర్తించాడు. ఇలా ప్రవర్తించినటువంటి, ఆశ్రయించినటువంటి ఇతని ప్రవర్తనను దేవుడు చూసి ఇష్టపడితే, దేవుని దృష్టికి అది ప్రీతిగా ఉంటే దేవుడు అతన్ని ఏం చేశాడో తెలుసండి? వర్ధిల్ల చేశాడు. ఏం చేశాడమ్మా? వర్ధిల్ల చేశాడు అన్నమాట. అది నీ ప్రవర్తన ఆయనకు ప్రీతి అయినప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. నువ్వు వర్ధిల్లావనుకో, అది నీ ఆత్మీయ జీవితంలో కనపడుతుంది, నీ భక్తిలో కనపడుతుంది. నువ్వు వర్ధిల్లింది లేనిది నువ్వు వచ్చే దాంట్లో కనపడుతుంది, నువ్వు వినే దాంట్లో కనపడుతుంది, ఇక్కడ నువ్వు కూర్చున్న దాంట్లో కనపడుతుంది. నీ ప్రతి చర్యలోనూ నీ వర్ధిల్లడం అనేది ప్రత్యక్షంగా అది పట్టొచ్చినట్టుగా కనపడుతుంది. మరి వర్ధిల్లాలంటే నీ ప్రవర్తన యెహోవా దృష్టికి ఎలా ఉండాలి? ప్రీతికరంగా ఉండాలి. అది యెహోవా దృష్టికి ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? ప్రశ్న వర్ధిల్ల చేస్తాడు. మనం ప్రవర్తించటం, నువ్వు దేవుని మందిరానికి పోయినప్పుడు అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం వర్ధిల్లాడంట. తర్వాత ఏమయ్యాడో మరి అని అంటే, తర్వాత ఆశ్రయించినంత కాలం ఏమైంది? మన వాళ్ళు అనుకుంటారు, ఒక వారం వెళ్ళకపోతే ఏమైంది అనుకుంటారు. మీరు రాన రోజునే ఆశ్రయించిన రోజు నష్టమే, అది కన్ఫామ్. మీకు తెలియదు. ఆశ్రయించినంతకాలం వర్ధిల్లాడు, ఆశ్రయించిన రోజున వర్ధిల్లాడు, ఆశ్రయించిన రోజుని ఏమైంది? పరీక్షించుకుంటే ఎక్కడో ఒక చోట కనపడుతుంది నష్టం. పరీక్షించుకోరు అంతే, పరీక్షించుకుంటే కనపడుతుంది. మీరు ఆశ్రయించినటువంటి వారం, ఆమేన్, మీరు ఆశ్రయించిన రోజున మీ అకౌంట్లో పడిపోద్ది. ఇది ఆశీర్వాదం, దీవెన, ఆమేన్. మీ అకౌంట్లో పడిపోద్ది. అన్నాడు, ఈ రోజు వెళ్ళి చూసుకుందాం అనుకునేది బ్యాంక్ వెళ్ళి, ఆమేన్. అది తర్వాత పడుతుంది. మీ కష్టార్జితం ద్వారా మీరు చేసే ప్రయత్నాల్లోనూ
ఆమె కలిసి వచ్చేటట్టుగా పడుద్ది అన్నమాట. వాస్తవేది, వాస్తవం. అదే రాని రోజుని, ఆశ్రయించిన రోజుని ఏముందిలే ఒక వారు ఎలా పోతే ఏమైంది అని అనుకుంటే ఆ నష్టం కనపడుతుంది, ఆ అశాంతి కనపడుతుంది, ఆ లోటు కనపడుతుంది. నీ ఒంట్లో కనపడుతుంది, నీ ఇంట్లో కనపడుతుంది, ఒంట్లోను ఇంట్లోను అన్నింటిలో కనపడుతుంది ఆ లోటు. కావాలని చూడండి. ఇక్కడికి వచ్చిన రోజున ఆశ్రయించిన రోజున నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం, ఆమేన్. ఆ సంతృప్తి, ఆ సంతోషం వేరు, ఆ సమాధానం వేరు, ఆ సంతృప్తి వేరు. వారమంతా నువ్వు అన్ని విషయాల్లో సఫలమవుతావు, ఆమేన్. అన్ని విషయాలు ఏమవుతావు? సంతోషంగా ఉండాలనుకున్నా సఫలం అవుతావు, నిద్రపోవాలనుకున్నా సఫలం అవుతావు. నిజమే, మొన్న రాత్రి నాకు నిద్రే పట్టలేదు. ఇదేంట్రా బాబు, కావాలనుకుంటే నిద్ర రావట్లేదు, వద్దనుకుంటే నిద్ర వచ్చేది. ఆమేన్. కావాలనుకుంటున్నా ఆ నొప్పి, ఆ నిద్రలో మర్చిపోవటానికి నిద్ర పడితే బాగుందంటే ఎక్కడ నిద్ర పడతాలా? వద్దనుకుంటే వచ్చే నిద్ర, కావాలనుకుంటున్నా రావటం లేదేంట్రా బాబు నిద్ర. వద్దనుకుంటూ వచ్చేది, వస్తుందా లేదా అమ్మా? వద్దనుకుంటే నిద్ర వస్తుందా లేదా? వస్తుందా? ఇప్పుడు కాదు, శ్యామబాబు చెప్పింది, ఆమేన్. కొన్ని సందర్భాల్లో చెప్పాడు, ఆమేన్. నేను చెప్పింది ఎందుకని? ఆమేన్. ఒక్క నిమిషానికి మెలకు వచ్చిందా అంటే 4 ఉంటుంది, ఇంకా ఒక్క నిమిషం కూడా అదొక వేళ ఎక్కువ అనుకుంటా. టైం ఎక్కువ పెట్టుంటారు దాంట్లో. కరెక్ట్గా టైంకి మెలకు వచ్చింది. ఫ్రెష్లో సూత్రం చెప్పుకుంటా లేచి టైం చూసినప్పటికి చక్కగా నిద్ర పట్టింది, ఆమేన్. ఆశ్రయించినప్పుడు అన్ని విషయాలలో దేవుడు మనం వర్ధలించేటువంటి దాని అర్థం ఏంటంటే, నిన్ను ఇవాళ 4 లేచినోడిని రేపు 5 లేస్తాను కాదు, రేపు 5 లేచినోడిని ఎల్లుండి 6 లేస్తాను కాదు, ఎల్లుండి 6 లేచినోడిని ఆ తర్వాత 7 కానీ 7 లేచినోడు 8 ఇలా నిద్ర ఎక్కువైపోయి ఇక కుంభం ఎవరు ఆయన ఎవరు ఉన్నాడంట, ఆయన 6 నెలలు నిద్ర 6 నెలలు తింటారు కదా. ప్రైజ్లో అది కాదు, ప్రశాంతమైన నిద్ర, మంచి నిద్ర, ఆమేన్. మంచి నిద్ర. ఈ విధంగా అన్ని విషయాలు దేవుడు ఏం చేస్తాడండి? అది మన ప్రవర్తన ఆయనకి ఎలా ఉండాలి? దేవుడు నిన్ను చూస్తున్నాడు. యెహోవా దృష్టికి, మళ్ళా చదువుతున్నారు వినండి, యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించు. ఎవరి దృష్టికి? ఒకవేళ నా దృష్టికి పోని యథార్థంగా ఉండకపోవచ్చు. దేవుడి దృష్టికైనా యథార్థంగా ఉన్నావా? దేవుడి దృష్టికైనా యథార్థంగా ఉన్నావా? ఆ ప్రశ్న వేసుకోపోండి. నా దృష్టికి వదిలేపోండి. అసలు నేనంటాను, నా దృష్టికి యథార్థంగా లేదు, దేవుడి దృష్టికి ఎలా యథార్థంగా ఉంటాం? ఆమేన్. ప్రైజ్లో మరి నన్ను మీ మీద పెట్టాడు కదా కాపరిగా, కాయటానికే కదా. ఒరే కాయరా బాబు అని నన్ను నా చేతికి మిమ్మల్ని అప్పగించినప్పుడు, మిమ్మల్ని కాస్తున్నప్పుడు నా కాపుదలలో లేకపోతే ఆయన దృష్టికి ఎలా ఇష్టంగా ఉంటారు మీరు? ప్రెస్లో ఆయన సొత్తు మీరు నా చేతిలో పెట్టాడు, అంతే. పెట్టి కాయమంటున్నాడు, పెత్తనం చేయమంటల్లా, అధికారం చలాయించమంటల్లా, ఆమేన్. వస్తావా రావా అంటే అనమంటల్లా, జుట్టు అట్టుకుని రాత్రి రమ్మంటల్లా. జుట్టు అంటే కొన్ని ఆడలు అనుకోకండి, మగవాళ్ళు కూడా జుట్టు అంటే అట్లా అంటారు కదా, బలవంతంగా గాయమనుకో. అది ప్రైజ్లో దేవుని దృష్టికి మీ ప్రవర్తన, మీరు వచ్చే విధానం పద్ధతిగా ఉందా, ప్రీతిగా ఉందా, దేవుని వాక్య ప్రకారంగా క్రమంగా వస్తున్నారా? ఆయన చెప్పినట్టు క్రమంగా వస్తుంటే ఇష్టపడతాడు, కానీ క్రమంగా రాకపోతే ఇష్టపడతాడు. ఓకే, టైం ఎక్కువ అవుతుంది అయ్యగారు అందుకే రాలేకపోతున్నా అంటున్నారా? ప్రెస్లో కొంతమంది పర్మిషన్ గంటే అంటున్నారు, వాళ్ళ పెద్ద కంపెనీ అయ్యి. మీ కంపెనీలు చిన్నయేనమ్మా, సువర్ణ కంపెనీ చిన్నదే, మైహోం కంపెనీ చిన్నదే, మన వాళ్ళు ఫ్యామిలీ కంపెనీలు ఉన్నాయి చూడండి,
అవి పెద్ద పెద్ద కంపెనీలు అవి, మై హోమ్ కంపెనీలు కంటే పెద్ద అనమాట. ఏంటి ఎంత టైం అంటాయి అనమాట. రైతులు నేను చెప్పినవి అయ్యి వాళ్ళ కుటుంబమే వాళ్ళకి పెద్ద రైతులో ఆమె సంస్థానం. ఏంటది? పెద్ద సంస్థానం అంట, సంస్థానం అంట. ఈ ట్రెజరర్ గారు మరి సర్పంచ్ గారు లేకపోతే ఆడు ఏం జరగదు అక్కడ. మరి నువ్వు ట్రెజరర్వా అంటే క్యాషియర్వా? ట్రెజరర్ అంటే క్యాషియరేనా? కౌన్సిలర్ కాదు నాయనా. ట్రెజరర్ అంటే క్యాషియరేనా? జోసెఫ్ తెలీదు? జోసెఫ్ నీ సెల్లో చూస్తున్నావా? క్యాషియర్ కాదు. ట్రెజరర్ అంటే క్యాషియర్ కాదు అమ్మా. లేకపోతే హోమ్ మినిస్టర్వా ఇంట్లో, లేకపోతే ఎండీవా ప్రెస్లో. నువ్వు లేకపోతే మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ సూపర్వైజర్వా ప్రెస్లో. మన ప్రవర్తన మన దేవునికి ప్రీతికరమైనప్పుడు మన శత్రువులు మిత్రులుగా చేస్తాడు. దేవునికి ప్రీతికరమైనట్టు చూసుకోవాలి తప్ప శత్రువులకు ప్రీతికరంగా ఉండేటట్టు చేస్తే మన శత్రువులు ఇంకా నెత్తినెక్కుతారు. ఏమవుతారు? నెత్తినెక్కుతారు, భుజాల మీద కాదు. ప్రశ్నలు మన ప్రవర్తన దేవునికి ప్రీతిగా ఉందా లేదా? ఆయన ఎక్కడికి వెళ్తున్నా? బల్లారాధన ఉంది నాయన. జోసెఫ్ బల్లారాధన ఉంది, డ్యూటీ ఉందా? మరి ఎక్కడికి? విజయ్ రా, అయిపోతుందా? ఏం ఆయన నిద్ర ఆపుతలేదు, మనమమ్మ అక్కడక్కడే వేస్తున్నాం. వేయకుండా ఉంటామా? వేయకుండా మరి ఏంది? సారవైముండు కూడా పిల్లల్ని ఏం చేస్తారమ్మా? కొడతాడు. ఎవరు కొడతారు? అసలే చదవనని మొత్తం వదిలేస్తారు. వాడిని పట్టించుకోరు మొత్తం. ఏమి రా సగం వదిలేరు. నువ్వెందుకు రా, నువ్వెందుకు చదవలేదండి? ఏం చేస్తారు? నీకేమి రా ప్రజలో మామూలు అయితే అనుకోవచ్చు. ఆమేన్. ఓకే, అయిపోయింది. 2 పాయింట్లు అయిపోయింది. ఎన్నుకున్నా బలారాధన ఉంది నాయన, ఇందాక ఇచ్చేస్తాం. ఎందుకంటే తొందరగా అయిపోవాలి. వాక్యం మాత్రం అందరూ వినాలి. ఎలా బలారాధన అందరికీ వస్తుంది కదా, లాస్ట్లో అయినా వచ్చింది కదా. వాక్యం అయితే మధ్యలో వచ్చేదానికి అర్థం కాదు కదా. అది ప్రభువుకి ఏది ప్రీతికరం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ప్రీతి. మన ప్రవర్తన దేవునికి ప్రీతిగా ఉండాలి. అంటే యథార్థంగా మనం ఎలా ఆయన ప్రత్యక్షత, ఆయన వాక్యాన్ని ఎలా వింటున్నామో అది ఆయన జాగ్రత్తగా చూస్తాడు. మనం శ్రద్ధగా వింటున్నామా? దాన్ని ఎంతో ప్రీతిగా ఇష్టపడి వింటున్నామా? దేవుడు ఆ వాక్యాన్ని మన జీవితంలో ఫలవంతంగా మార్చిన దేవుడిగా మనల్ని వర్ధల చేస్తాడు. ప్రజలో చేస్తాడు. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 18-19 వాక్యాలు చదవండి. అయిపోయింది, సింపుల్గా చెప్పి. నిజమేలే. నీకు మళ్ళీ ఏ షిఫ్ట్ డ్యూటీ ఏంటమ్మా? సియా డ్యూటీ లేదు కదా? ఓకే అమ్మా, వెళ్ళిపోయి నిద్రపోతుగా లేదు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నది. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ప్రెస్లో మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదిత్ వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ఇదిగో దైవజనుడికి ఒక సంఘం. ఏ సంఘం అంటే ఫిలిప్పీ సంఘం. ఈ సంఘం తెస్సలోనిలో ఉండగా ఈ సంఘస్థులు దైవజనుడు చేసినటువంటి పరిచర్యకు
కృతజ్ఞత కలిగిన వారిగా మరొక ప్రాంతానికి పరిచర్య చేయటానికి, మరొక ప్రాంతంలో సువార్త ప్రకటించటానికి, మరొక ప్రాంతంలో సంఘాన్ని కట్టడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఈ యొక్క ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంటే ఎపఫ్రోదితు అనేటువంటి ఒక శిష్యుణ్ణి ఏర్పాటు చేసుకుని అక్కడికి ఈ శిష్యుడి ద్వారా ఆ దైవజనుడికి కావలసినటువంటి వస్తువులు, అవసరాలకు కావలసిన అవసరాలన్నీ కూడా, కావలసినటువంటి వస్తువులన్నిటిని వీళ్ళు సమకూర్చి ఈ శిష్యుని చేతికిచ్చి పంపించాడు. పంపించినప్పుడు దైవజనుడు అంటున్నాడు, మీరు పంపిన వస్తువులు ఏమీ తక్కువ కాకుండా నాకు ఉన్నాయి, ఏమీ తక్కువ కాకుండా ఉన్నాయి అంటే ఏమీ తక్కువ కాకుండా నాకు కావాల్సినవన్నీ పంపించారు అని అన్నాడు. ఒక మాటలో నాకు కావలసినవన్నీ పంపించారు. అసలు ఎంత జ్ఞానం, ఎంత మెలకువ, ఎంత దైవ ప్రేరేపణ, దూరదృష్టి, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన అని చెప్పి వాళ్ళని మెచ్చుకుంటూ వాళ్ళతో వాళ్ళకు ఉత్తరం రాస్తూ అంటాడు. ఈ మాటలు చెప్తూ, అవి మనోహరమైన సువాసనయు ఎవరికి? దేవునికి. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. ప్రేసలో చూసారా, ఆ దైవజనుడికి కావలసిన వస్తువులు ఏంటో, అవసరాలు ఏంటో వీళ్ళు గుర్తించి వాళ్ళంతటా వాళ్ళే పంపించారట. ఆమేన్. ప్రేసలో అప్పుడప్పుడు మన వాళ్ళ ద్వారా అదే జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ప్రత్యేకించి అరుణమ్మ గారి విషయంలో చెప్పచ్చు, ఇలా కొందరి విషయంలో చెప్పచ్చు, కొందరి విషయాల్లో చెప్పచ్చు. ఇక్కడ మాకు ఏది అవసరం అనిపిస్తుందో అదే వాళ్ళు తీసుకుని వస్తారు. ప్రెస్లో అదే తీసుకుని వస్తారు. ఏమంటే మాకు అవసరం కాదు, ప్రెస్లో అవసరం అని చెప్తే మేము తెద్దు కదా పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారు వాళ్ళకేం చెప్పలా, వాళ్ళే తమంతట తామే దైవజనునికి అవసరమైన వస్తువులన్నీ కూడా పంపించారు. నిన్న రాత్రి నేను లెక్కేశాను, కంట్రోల్ బియ్యం వండకూడదు, ప్రతి ఆదివారం మంచి బియ్యమే వండాలి దూరం నుంచి వచ్చే వాళ్ళకి అని లెక్క కట్టాను. లెక్క కడితే ఒక కింటా బియ్యం పడుతున్నాయి అంతే కదా సంవత్సరానికి. వారానికి 2 కేజీలు చొప్పున అనిపించింది కింటా బియ్యం. ప్రెస్లో కింటా బియ్యం అని లెక్క కట్టుకుని ఏముందిలే ఈ కంట్రోల్ బియ్యం వండేది ఏంటి అనిపించింది. ప్రెస్లో దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములై ఉన్నవి. ఇక కింద చదివితే, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఆమేన్. దైవజనుడికి అవసరమైన ఎలా పంపిస్తే దైవజనుడి ఇచ్చే ఆశీర్వాదం ఏంటో చెప్పంటారా? ప్రతి అవసరం దేవుడు మీకు తీరుస్తాడు. ఆమేన్. మరి మీకు ఎప్పుడైనా దైవజనులకి అవసరం ఎన్నో అవసరాలు ఉంటాయి అని చెప్పి ఎప్పుడైనా ఏదైనా ఆలోచన, ఆమేన్, అలాంటి ఆలోచన, మంచి ఆలోచన, దైవ సంబంధమైన ఆలోచన, ఆమేన్, దేవుని సేవ గురించిన ఆలోచన కలిగి ఉండి చేస్తే అది దేవునికి ఎంతో ప్రీతికరమైనది. ఎలాంటిదండి? ప్రీతికరమైందంట, ఇష్టమైన యాగం అంట, సువాసనతో కూడిందంట. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇక్కడ అవసరాలు మీరు తీరుస్తే మీ ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. ప్రతి అవసరాలు దేవుడు తీరుస్తాడు. నాకు పంపిన వస్తువులు ఏమీ తక్కువ కాకుండా పంపించాడు. నాకేం తక్కువ లేకుండా ఉంది. ఈయనకి ఎలా అంటే వాళ్ళు పంపిన దాన్ని బట్టి తక్కువ లేకుండా ఉందంట, మీరు ఇచ్చిన దాన్ని బట్టే మాకు తక్కువ లేకుండా ఉంటుంది. ఆమేన్. ఏదండి? మీరు ఇచ్చిన దాన్ని బట్టే మాకు తక్కువ లేకుండా ఉంటుంది.
అవి దేవునికి ప్రీతికరమైనవి, దేవునికి ఇష్టమైనవి. ఇవ్వటం ఇష్టం, దేవుడికి ఇవ్వటం ఇష్టం. పుచ్చుకున్నట్టు కంటే ఇష్టం. ఆమేన్. పుచ్చుకున్నట్టు కంటే ఇవ్వటం. ప్రైజ్లో. అదే నిన్న ఇన్ని మునక్కాయలు పట్టుకుని వచ్చింది, స్వర్ణజ్యోతాలు పట్టుకుని వస్తే నిన్న అన్నాను నేను, ఈ మధ్య స్వర్ణజ్యోతి కూడా పాపం సాంబార్ పట్టుకెళ్తలేదే అన్న. అవును పట్టుకెళ్తాను. సరేలే మంచిదే పట్టుకెళ్ళపోతాం అనుకుంటా. అంతకుముందు అంత పట్టుకెళ్ళి ఆ పిల్లోడి కోసం పట్టుకెళ్ళపోవడం మంచిదే. ఆ మధ్యలోనేమో నేను అన్నీ తెచ్చాను, కానీ మన చెట్టును వంకాయ ఉంది కదా, వంకాయ ఒకటి వేస్తే సరిపోతుంది సాంబార్లో ఉంటుంది. జోసప్పు స్వర్ణజ్యోతి లేదు, జోసప్పు 30 కిలో ఉంటే ఆ కవర్లో ఫ్రెష్గా కోసుకుని పట్టుకొచ్చాడు వంకాయలు కూడా కావాలండి మీకు? వంకాయలు మీరు తినరు? ఫ్రెష్లా ఒకవేళ అంటే వంకాయలు కొన్ని కాదు, ఇట్లా అవసరమైనవి అన్నీ అవసరమే. ఫ్రెష్లో దేవునికి ఇష్టమైనవి, మనోహరమైనవి. కాబట్టి కాగా దేవుడు తన మహిమలో నుండి మీ ప్రతి అవసరము తీర్చు. పోయిన శనివారం కాక అంతకుముందు శనివారం ఏదో నాకు కావాలయ్యా, స్థలం ఇస్తావా, ఇల్లు ఇస్తావా, ఏదో కావాలని చేసింది ప్రార్థన స్వర్ణజ్యోతి. మళ్ళా శనివారం వచ్చినప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు? స్థలం ఇచ్చి శ్రేష్టమైంది, చక్కటిది ప్రెస్లో స్థలం ఇచ్చాడు. ఆమేన్. ప్రెస్లో నేనేమన్నానంటే మరి అంత అలాగేం అడగక్కర్లేదమ్మా, మామూలుగా దాని గురించి పట్టించుకోక్కర్లేదు, ఇస్తాడు కూడా అని చెప్పాను. ఆ రోజు ఇస్తాడు, అంత పట్టించుకోక్కర్లేదు కూడా అన్నాను. మళ్ళా శనివారం వచ్చినప్పటికీ దేవుడు స్థలం ఇచ్చాడు. ప్రతి అవసరం కాబట్టి అవసరం అది. మరి మీకు కూడా స్థలం అవసరమా? ఇస్తాడు. స్థలం అవసరమా? ఇస్తాడు. కానీ ఇక్కడ అవసరం లేదా అంటే మీకు అది కూడా అవసరం లేదంటాడు. ప్రైజ్లో మీరు పంపిన వస్తువులు పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను అని అంటాడు. గమనించండి. ఇంకా 4వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:27-28 వచ్చింది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియాగుడు. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెనని అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని తాగవలెను. అలాగూ చేసి పరీక్షించుకోవాలి. యోగ్యంగా ఉన్నానో లేదని పరీక్షించుకోవాలి. అయోగ్యంగా తినకూడదు. ఆమేన్. ప్రభుకి ఏది ప్రీతికరమైందో పరీక్షించాలి. ప్రభుకి ఏది ప్రీతికరం, ఏది ప్రీతికరం అనంటే పరిశుద్ధత ఆయనకు ప్రీతికరం. పరిశుద్ధత. ఇప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటే యోగ్యుడివి, పరిశుద్ధంగా లేకపోతే అయోగ్యుడివి. నువ్వు యోగ్యంగా ఉన్నావా అయోగ్యంగా ఉన్నావో లేదో పరీక్షించి ఈ ప్రభు వాళ్ళలో చేయాలి. మీరు పరీక్షించుకునే వచ్చారని నేను ఇచ్చేసేది. ప్రెస్లో యోగ్యంగా అని అంటే ఏంటంటే పరిశుద్ధంగా ఉండడమే ఆయనకు ప్రీతి. ఆమేన్. అందుకనే పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో 13వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 13వ వచనం చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని
నేను 14 నుంచి నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు ఇదేలాగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది దేవునికి ఏది ప్రీతికరం అంటే, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా ఉండటం, పరిశుద్ధంగా ప్రవర్తించటం. ప్రశ్నలో పరిశుద్ధంగా ఉండడం అంటే ఎలా, పరిశుద్ధంగా ప్రవర్తించటం అంటే ఎలా అని అంటే, వాక్య ప్రకారంగా నువ్వు ప్రవర్తిస్తుంటే, వాక్య ప్రకారం నువ్వు నడుస్తుంటే నువ్వు పరిశుద్ధుడివి. ఎందుకని? వాక్యం పరిశుద్ధమైంది, దేవుని మాట, ఆ దేవుని మాట పరిశుద్ధమైంది. కాబట్టి దేవుని మాట ప్రకారం నడుస్తుంటే నువ్వు పరిశుద్ధుడివి. లేదు దేవుని మాట ప్రకారం చేయటం లేదా, నువ్వు పరిశుద్ధుడు కాదు, నువ్వు యోగ్యుడు కాదు. యోగ్యులు అంటే ఎవరు అంటే, ప్రభు వాక్య ప్రకారం చేసే వాళ్ళే యోగ్యులు. ప్రభు వాక్య ప్రకారం చేసే వాళ్ళే దేవునికి ప్రీతి అయినటువంటి వారు, ప్రభువుకి ప్రీతి కలిగిన వారు, ప్రభువుకి ఇష్టమైనటువంటి వాళ్ళు. వాక్య ప్రకారం చేసే వాళ్ళే పరిశుద్ధులు. రాత్రి చెప్పాం శుద్ధీకరణ కూటంలో, దేవుడు వాక్య ప్రకారం చేయకపోతే తిరుగుబాటు చేసిన వాళ్ళతో సమానం అంట. ప్రశ్నలో వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ఆ వాక్య ప్రకారం చేయాలి. ఏం చెప్తుందంటే, ప్రతి వారం వింటా ఉంటే ఏం చెప్తుందో అర్థమవుతుంది. వారం వారం వినాలి. వాక్యం అంతా ఈరోజు చెప్పాలంటే ఎట్ట కుదురుతుంది? ప్రతి వారం వాక్యం వింటుంటే వాక్యం ఏం చెప్తుందో ప్రశ్నలో కొంత 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 కొంతగా అలా నేర్చుకుంటూ వాక్య ప్రకారం చేయొచ్చు. మానవత్వం ఉంది. ప్రభు నందు మీ ప్రయాసం వ్యర్థం కాదని ఉంది. ఆమేన్. ఏమిటండి? ప్రభు నందు ఇప్పుడు ప్రయాసపడుతున్నారా లేదా? నేను ప్రయాసపడుతున్నాను. ప్రయాసపడుతున్నారా లేదా? కూర్చుని ప్రయాసపడుతున్నారా లేదా? ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను ఎప్పటికీ కదలనటువంటి వారును. సరే, మీకు వాక్యం చూపిస్తాను. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక అనుకుంటా, 15వ అధ్యాయం 58వ వచనం చదవండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులున్నాయి. చూసారే? కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము. ఇప్పుడు ప్రయాసపడుతున్నారా లేదా? 9ంటికి వచ్చారు, 10 లేక 10:30 అన్నారు, 11:30 అయింది. రేసులో వాళ్ళు ఎవరు? ఓకే, బైబిల్ అన్నమ్మా ఎంతనమ్మా ఏంటి? ఆ బైబిల్ ఎక్కడ ఉందమ్మా? ఓకే, మరి అర్థం కాకూడదు. ఎంతసేపు ప్రయాసపడ్డారు కొద్దిసేపులో, మరి ఎట్టా? రేసులో రేసులో ఎలా ఉండమని? ప్రభువునందు మీ ప్రయాస, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి. అంటే ప్రభువునందు ఏం పడుతున్నాం మనం? ఏం పడుతున్నాం? ప్రయాస పడుతున్నావా లేదా? మాస్కులు పెట్టుకుని, శానిటైజర్లు కొట్టుకుని, కొద్దిసేపు అని వచ్చి, గంటన్నరని వచ్చి, ఇంకో గంటన్నర ఎక్స్ట్రా ఉండి ఓటీ చేసినట్టు. అమ్మే, నేను అడిగాను అన్నమ్మ గారు, అమ్మ ఏడి మనోహర్ రాత్రి రాలేదు ఇప్పుడు రాలేదంటే, ఓటీ రాత్రి చేసిన ఆయన ఓటీ చేస్తున్నాడు. మరి ఎంత గ్రేట్ చూడండి. చేసి వేసేటువంటి మామూలు కష్టమా? అదే ప్రార్థన రావాలంటే స్తోత్రం. రాత్రి డ్యూటీ చేసాం, మేము రాలేము, మేము ప్రయాసపడలేము. అందుకని ఇప్పుడు యోసేపుని ఎందుకు అనుకున్నారు నిలబెట్టి కూర్చోబెట్టింది? ప్రయాస వ్యర్థం కాదు. ఇది వాక్యం. ప్రేసలో యోగ్యులుగా చేయాలనేదేమో అది. ఆమేన్, ఆమేన్. ప్రేసలో ప్రభు నందు మీ ప్రయాస. అదే పేతురు రాసిన పత్రికలో ఇప్పుడు చదివిన వాక్యంలో 14వ వచనం నుండి చదివితే అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే,
నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అది మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అది మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న ఏంటండి ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపకంటే అజ్ఞాన దశలో ఉండేది. ప్రశ్నలో పరువు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఉండే ఆశ వేరు. ఇప్పుడు ఆ ఆశలను అనుసరించి మనం ఏం చేయకూడదు? ప్రవర్తింపకూడదు. ఎలా ప్రవర్తింపకూడదు? అలా ప్రవర్తింపకూడదు. ఈ వారంలో నేను ఫంక్షన్కి ఒక రోజు మానేశాను పనికి, ఆదివారం పోదాంలే, అది ఈ వారం ఒక రోజు పనికి మానేశాను నేను ఫంక్షన్కి అని. కాబట్టి ఇప్పుడే ఆదివారం ఏం చేద్దాం? పనికి పోదాం. అది ఆశ అంటే. అజ్ఞానంలో ఉన్నావు అప్పుడు పూర్వం, ఇప్పుడు అజ్ఞానంలో లేవు, జ్ఞానంలో ఉన్నావు. జ్ఞానం కలిగిన దేవుని యందు ఉన్నావు. ఆమేన్. ఇంకొక మాట చెప్పనా? అజ్ఞాన దశలో ఉన్న ఆశ నేను చెప్తున్నా. ఇప్పుడు నవీను, జోసఫ్, రవికిరణ్, ఇక ఆయన వచ్చి ఆయన వీళ్ళకి నైట్ డ్యూటీ చేశారు అనుకోండి. అదే లోకంలో ఉన్నప్పుడు అయితే ఏం చేస్తారు? పగలు నిద్రపోతారు. ఇప్పుడు ఏం చేయకూడదు? వీళ్ళు ఆశ ఉంటుంది, నిద్రపోవాలి. నైట్ డ్యూటీ చేసి వచ్చాం కాబట్టి పగలేం తీసుకోవాలి? రెస్ట్ తీసుకోవాలి. ఎటు పోరు. ఇప్పుడు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోకూడదే. అదే ఓటీ ఉంటే చేయరా? చేస్తారా? చేయరా? ఓటీ ఉంటే ప్రశ్నలో ఇప్పుడు ప్రభువు నందు మీ ప్రయాస. ఎందుకంటే ఓటీ చేస్తే డ్యూటీ నిలబడుతుంది. డ్యూటీ నిలబడటం మాత్రమే కాకుండా జీతం ఎక్కువ వస్తుంది. మరి ఇక్కడ ఆత్మీయత నిలబడుతుంది. ఆత్మీయత నిలబడటం మాత్రమే కాకుండా నువ్వు వర్ధిల్లుతావు. ఆమేన్. అది ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండడం అంటే దాని అర్థం ఏంటంటే ఆయనకు పరిశుద్ధతే యోగ్యత. అజ్ఞాన దశలో ఉన్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపకుండా వాక్యానుసారంగా ప్రవర్తించాలి. వాక్యానుసారంగా వాక్యం ఏం చెప్తుంది? నిజమే, నువ్వు ప్రయాసపడే వచ్చావు, ప్రయాసపడే కూర్చున్నావు, ప్రయాసపడుతున్నావు, వ్యర్థం కాదు నా కుమారుడా, నా కుమార్తె అంటుంది. ఆమేన్. నీవు నా భోజనానికి యోగ్యుడివి. ఆమేన్. ఏ భోజనం? నిత్య జీవాహారమైనటువంటి నిజమైన ఆహారం అనేటువంటి దేవుని శరీరం అనేటువంటి రొట్టెకి రక్తానికి నువ్వు యోగ్యుడివి, అర్హుడివి. ప్రశ్నలో అని చెప్పి దేవుడు అంటుంటే ఇది ఎంతో ప్రీతికరం, ఇది చెయ్యాలి, దీన్ని తాగువాడే నిత్య జీవం గలవాడు, తినాలి, తాగాలి, నాకు ఇష్టమైనటువంటి, నాకు ప్రీతికరమైనటువంటి పని ఇది. ఆమేన్. దేవునికి ఇష్టమైంది అది. భోజనం తినటం, ఈ ఆహారం తినటం అనేది, ఈ ప్రభు వాళ్ళ ఆరాధనలో పాలు పొందడం అనేది ఏంటండి? దేవునికి ఇష్టమైంది. నా శరీరం తిని నా రక్తం తాగువాడే అని ఖచ్చితంగా చెప్పాడు. దేవునికి ప్రీతికరమైంది కదండి. మరి ఇలాంటి ప్రీతికరమైనది చేయకోకుండా దీనికి సెలవు పెట్టేస్తే దేవునికి ప్రీతికరంగా ఉన్నట్టేనా? నువ్వు ప్రవర్తించినట్టేనా? వెలుగు సంబంధంగా ప్రవర్తించినట్టేనా? మిమ్మల్ని వెలుగు సంబంధులుగా ప్రవర్తించే వాళ్ళగా చేయాలనైతే మా యొక్క ముందున్నటువంటి కర్తవ్యం, మా పని. మిమ్మల్ని మార్గంలో పెట్టడం, మార్గంలో నడిపించటం, మార్గానికి అటు ఇటు ఎవరిని తప్పిపోకుండా కాల్చుకోవటమే మా పని. రేసులో మిమ్మల్ని సరి చేయటమే మా పని, మార్గంలో నిలబెట్టడమే మా పని, ట్రాక్ మీద మిమ్మల్ని నడిపించడమే, క్రమంగా నడిపించడమే మా పని. రేసులో గమనించండి, దేవునికి ప్రభుకి ఏది ప్రీతికరం?
ప్రభు బలలో చేయవేయటం అనేది ఆయనకి ఎంతో ఇష్టం. మరి ఇష్టమైన దాన్ని మరి ఇష్టమైన దాన్ని ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి, కష్టంగా కాదు. ప్రీతిగా చేయాలి, యోగ్యంగా చేయాలి. యోగ్యంగా అంటే పరిశుద్ధంగా, పరిశుద్ధంగా అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి, కానీ మన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు అని. ఇది నేను రాసుకున్నటువంటి వాక్యం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది అదే, నేను రాసుకున్నది అదే. ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి నేను వాక్యం చెప్పటంలా. ఇది వారం అయింది నేను రాసి, 2 వారాలు సామ్యాలు చూపించిందండి. సామ్యాలకు చూపించారు. 2వ తారీఖు రాయబోయి 9వ తారీఖు రాశారు. రాసిన తర్వాత ఎంతో ఆసక్తి మీద రాసేసిన తర్వాత సగం రాసిన తర్వాత చూసుకున్నా. 9 రాసినండి, నేను 2 రాయబోయి 2 కదా బలారాధన అని చెప్పి. పూర్వ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఎలా ప్రవర్తించాలి? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇది యోగ్యమైంది. సమస్త ప్రవర్తనలో చూసారే, సమస్త ప్రవర్తనలో, రావటంలో, ఇక్కడ కూర్చుంటంలో, వినటంలో విసుగుకొండగా ఎందుకు ప్రభువు నందు ప్రయాసపడుతున్నాం అని చెప్పి విసుగుపోకుండగా ఓపికతో, ఓర్పుతో, సహనముతో సహనంతో కనిపెట్టుకుని దేవుని వాక్యం కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇలాంటి వాళ్ళని, ఇలాంటి యోగ్యమైనటువంటి వాళ్ళని వాక్యం అనే వదక స్నానం చేత పవిత్రపరుచుకుని, పరిశుద్ధపరుచుకుని ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. ఎవరిని? ఈ ప్రభు వాళ్ళ ఆరాధనలో పాలు పొందటం ప్రభుకి ఎంతో ప్రీతికరమైంది. ఈ ప్రీతికరమైనటువంటి దాన్ని నేను చేస్తాను. ఈ ప్రభు వాళ్ళలో నేను ఉంటాను. ఎలా ఉంటాను? యోగ్యంగా ఉంటాను. యోగ్యంగా ఉన్నానో లేదో పరీక్షించుకుని, అంటే పరిశుద్ధంగా ఉన్నానో లేదో, వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నానా లేదో, వాక్యానుసారం నడుస్తున్నానా, వాక్యానుసారంగా చేస్తున్నానా లేదా అని పరీక్షించుకుని. వాక్యానుసారం చేస్తున్నావా, చేయటం లేదా? మోషే గురించి, అహరోను గురించి ప్రభు అన్న మాట ఏంటంటే, మీరు నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటాడు. నా పరిశుద్ధతను పరిశుద్ధపరచక అంటాడు. నాకు మీరు తిరుగుబాటు చేశారు, నాకు విరోధంగా తిరుగుబాటు చేశారు. నేను చెప్పింది ఏమిటి? బండతో మాట్లాడమన్నాను. బండని మీరు కొట్టారు. ఏం చేశారండి? మాట్లాడమంటే కొట్టారట. అది చేశారు. చేయకే దేవుడు చేయమన్నదేంటి? మాట్లాడమన్నా. వీళ్ళు ఏం చేశారు? కర్రతో కొట్టారు. మోషే కర్రతో కొట్టారు. దేవుడు ఏమన్నాడు? నాకు విరోధముగా మీరు తిరుగుబాటు చేశారు, నా నామమును పరిశుద్ధపరచక పరిశుద్ధమైన నా నామాన్ని సన్మానించలేదు అని అంటాడు. పరిశుద్ధమైన ఆయన నామాన్ని సన్మానించడం అంటే ఏమిటో చెప్పమంటారా? ఆయన నామాన్ని పరిశుద్ధపరచడం అంటే ఏంటో చెప్పమంటారా? ఆయన మాట ప్రకారం మనం చేస్తే ఆయన నామాన్ని మనం సన్మానించినట్టే, ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపరిచినట్టే. ఆ పరిశుద్ధపరిచినప్పుడు ఆ పరిశుద్ధత మనకు కలుగుతుంది. అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాం. సమస్త ప్రవర్తన ఎలా ఉంటాం? వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దానికి భిన్నంగా ఉంది, దానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి మరి ఈ రోజున నీ ప్రవర్తన, సమస్త ప్రవర్తన అంటున్నాడు. నేను కొన్ని విషయాల్లో బాగానే ఉన్నాను, కొన్ని బాగానే చేస్తాను, కొన్ని బాగానే చేస్తాను, కొన్ని కాదు, అన్నీ దేవుడు ఎలా చేయమంటున్నాడు? సమస్త విషయాలలో పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారు, అంటే వాక్యానుసారంగా ప్రవర్తించి వారే ఉండండి. వాక్యం ఏం చెప్తుంది? మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని చెప్తుంది. మరి శ్రమ ఏది? కనీసం దేవుడి సంఘంలో శ్రమ పడలేనటువంటి స్థితి. శ్రమ పడటానికి ఇష్టపడు. దేవుడి సంఘంలో ఎంతసేపు పాస్టర్ గారు అంటాడు, 1.5 గంటలు అంటాడు, 2 గంటలు అంటాడు, ఏకంగా 3 గంటలు చెప్తాడు. ఏంటైనా మనం ఇచ్చే కానుకలు ఇవ్వమనుకుంటాడు ఏంటి? అంతసేపు చెప్తేనే ఇవ్వకుండా వెళ్ళిపోతాడు. ప్రెస్లా అంతే కదా. వెళ్ళిపోయి కాను పెట్టిన దగ్గర రావాలంటే 8 మందిని దాటి రావాలంటే రారు కదా. తెచ్చిన కానుక వెళ్ళిపోతుంది. ప్రెస్లో ఈ విధంగా ఎప్పుడైతే దేవునికి ప్రీతికర
ప్రీతికరమైన ప్రభు వలలో మనం చేస్తామో మనల్ని ఏం చేస్తాడంటే ఆయన పరిశుద్ధపరుచుకుంటాడు, పవిత్రపరుచుకుంటాడు, నిర్దోషమైన వాళ్ళగా మార్చుకుంటాడు, ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. చివరికి సంపూర్ణ పరిశుద్ధులుగా చేసి ఏం చేస్తాడండి? అది నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు. వాడిని అంత తిన్నానా? ఎవరు లేపుతానన్నాడు? ఎగ్గొట్టిన వాళ్ళు, తినకుండా ఉన్న వాళ్ళ ప్రశ్నలు. మరి ఎందుకని ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఏదో రకంగా అదే నయాన భయాన అంటారు చూడండి, అట్లా భయాన నయాన వాళ్ళ ఆరాధన ఇవ్వాలి. మిమ్మల్ని యోగ్యులుగా ప్రభు రాగడలు ఎత్తబడే వాళ్ళగా నిలబెట్టాలి అని చెప్పేటువంటి ఆ ప్రయత్నంలోనే, ఆ చిన్న ప్రయత్నంలోనే ఈ చిన్న ప్రయాస, ఈ స్వల్ప ప్రయాస. ప్రయాసలో స్వల్పమా ఎక్కువ? స్వల్ప సమయం శ్రమ పడుతుంది. ప్రేసలో గమనించండి, దేవునికి ఏది ప్రీతికరం అంటే ప్రభు బలలో చేయి వేయటం దేవునికి, మన ప్రభువుకి ప్రీతికరం. కాబట్టి ఇలా పరీక్షించిన వాళ్ళమా వెలుగు సంబంధాలు నడుచుకోవటం అంటే దాని అర్థం ఏంటంటే ప్రభు బలకు మనం దూరం కాకూడదు. బోధకు కానీ, సహవాసానికి కానీ, రొట్టెకి కానీ, ఏంటండి ప్రార్థనకు కానీ తెగకూడదు. అందుకని ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఈ 4 ముఖ్యంగా మన దేవునికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి 4 మనం ఎలా ఉండకూడదు? దూరంగా. ఈ 4 మనం నికరంగా ఉన్నామా? నిశ్చయంగా మన దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం, దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. ఆమేన్. అలసిపోయారా? ఆమేన్ అని కూడా అంటలేదు. ఉండబోతున్నాం అంటే ఆమేన్ అనాలి. అసలు ఎక్కడున్నారంటే అలసిపోయిన వాళ్ళగా హల్లెలూయా అని ఆమేన్ అని అలసిపోయిన వాళ్ళగా ఆమేన్ అనలేదు. ఓ సప్పట్లు కొట్టెత్తే కొడుతురు మళ్ళీ. ప్రైజ్లో హల్లెలూయా. చూడండి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. కాదు కనమ్మ, కనుక ప్రభుకి ఏది ప్రీతికరమైనది దాన్ని పరీక్షించు వెలుగు సంబంధాల వల్లే నడుచుకుని నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. ఎలా అనగా అట్టి క్రియలు చేయవారు సరే. మొత్తం మీద మన ప్రభుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధాల వల్లే నడుచుకుని. ఏది ప్రీతికరం? స్తుతించడం ప్రీతికరం. మనం దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా వినటం ప్రీతికరం. అందుకనే మార్త అన్నాడు కదా, మార్తా నువ్వు విస్తారమైన పనులు పెట్టుకుని తొందరపడుతున్నావు, అవసరమైనది ఒకటి. ఆ ఒక్కటి మరియా ఏర్పాటు చేసుకుంది, అది ఆమె వద్ద నుంచి తీసివేయబడదు. ఏమిటంటే ప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన బాధ వింటుంది. ఆయన బాధ వినటం అనేది ఆయనకి ఎంతో ఇష్టం, ప్రీతికరమైంది. ఆమేన్. ప్రీతికరమైంది. ఆయన బోధ వినటం ప్రీతికరం. బోధిస్తాడు ఆయన. బోధించటం ఆయనకి ఇష్టం, వినేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఆయన కూడా వినటం అంటే ఇష్టం. ఎంతసేపు ప్రార్థన చేసినా ఇంటనే ఉంటాడు ఆయన. ఆమేన్. ఇంటనే ఉంటాడు. ఒకటి దేవునికి ప్రీతికరమైంది స్తుతియాగం చేయటం ప్రీతికరం. ఆయన సన్నిధిలో, ఆయన ప్రత్యక్షత యందు ఆయనకు ప్రీతికరమైనట్లుగా మనం ప్రవర్తించటం, శ్రద్ధగా వినటం ఆయనకు ప్రీతికరం. మూడవదిగా సేవ పరిచర్య ధర్మం కొనసాగున్నట్లుగా సేవ చేస్తున్నటువంటి సేవకుల అవసరాలన్నీ తీర్చటం అనేది ఆయనకి ఎంతో ప్రీతికరమైనది, సువాసన ఇష్టమైన యాగం. నాలుగవదిగా ప్రభు వల్ల ఆరాధనలో ఉండటం అనేది మన ప్రభువుకి ఎంతో ప్రీతికరమైనది, ఇష్టమైనటువంటి కార్యం. ఈ కార్యంలో పాలు పొందిన వారిని ప్రభు ఆయన ఏం చేస్తాడంటే నిర్దోషమైన వారిగా, పవిత్రమైన వారిగా వారిని వాక్యం అనే ఉదక స్నానం చేత పవిత్రపరుచుకుని ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. ఈ 4 మన దేవునికి ఎంతో ప్రీతిగా. ఈ 4 అడుగు చేర్చొచ్చు మనం. అపోస్తల బోధ, సహవాసం, రొట్టె, ప్రార్థన. ఈ 4 సరిపోల్చబడేటట్టుగా ఈ 4 ఉంటాయి. మరి 4 నువ్వు చేస్తున్నావా? అవి విధంగా నడుస్తున్నావా? నడిచావా?
నిశ్చయంగా నువ్వు దేవుని ఎదుట నిలబడబోతున్నావు. నిశ్చయంగా దేవుని యొక్క మహిమలో నుండి నీ ప్రతి అవసరం తీర్చబడబోతుంది. నిశ్చయంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో వర్ధిల్ల చేస్తాడు. నిశ్చయంగా దేవుడు నీకు రక్షణగా ఉండును గాక. ఆమేన్. మోకరించండి, కన్నులు మూసుకుని. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ప్రభువా, మీకేది ప్రీతికరమైనదో పరీక్షించి వెలుగు సంబంధులుగా నడుచుకునే కృపనిచ్చారు. ఆ విధంగా నడుచుకునేటట్టుగా మరొకసారి మమ్మల్ని ఆయన సరిచేసి